श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్యాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానాదాంగనాటింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం హయగ్రీవ అవతారం గురించి చెప్పుకుంటున్నాం మనం. హయగ్రీవము, హయము అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ.
అంటే ఉచ్చారణ స్థానమైనటువంటిది. దాంట్లో హకార యకారములు, హయము అనేటువంటిది అది దాని గురించి మనం నిన్న చెప్పుకున్నాం. అదే ఈ వాక్కు యొక్క ఉచ్చారణ అనేటువంటిది అది ఓం ఎలా అవుతుంది అనేటువంటిది అది కూడా మనం చెప్పుకున్నాం. చెప్పామంటే ఒకసారి ఈ హసౌం సహౌం అనేటువంటిది ఇది మనం ఈ హయగ్రీవ మంత్రంలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉచ్చారణలో హసౌం సహౌం అనేటువంటి బీజం అన్నమాట అక్కడ. అందుకని ఓం శ్రీం హసౌం శ్రీం ఉద్గిరత్ ప్రణవోద్గీధ సర్వవాగీశ్వరేశ్వర సర్వవేదమయా చింత్య సర్వం బోధయ బోధయ. ఇది హయగ్రీవ మంత్రం. అందుకని ఆ మంత్రానికి ఇది చాలా దీని నుండి సనక సనందన సనత్కుమార సనస్జాత అనబడి తేజమూర్తి అయిన ప్రాణజ్యోతులు పుట్టారు ఈ నాదం, ఈ ఓం అనేటువంటి దాని నుంచి. వీరు దేనికంటే బ్రహ్మచర్యమునకు తపస్సుకు శాంతికి దాంతికి మూలమైన పరమ గురువులుగా వాళ్ళు నిరంతరం వాళ్ళ యొక్క స్పర్శతో జీవుని తరింపజేస్తూ ఉంటారు అన్నారు. ఇన్నిటికీ మూలమైనదే హయగ్రీవ అవతారము. ఇది ముఖ్యమైనటువంటిది. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఈ హసౌం సహౌం అనేటువంటి అక్షరాలు ఏర్పడతాయన కదా, ఈ రెండును హయగ్రీవ మంత్రమూర్తుల అక్షరములు. ఇవి కాక సకారము అనునాసికంతో కలిసి, అనునాసికము అంటే మనం పలికేటువంటి శబ్దాల్లో ఉచ్చరించేటువంటి దాంట్లో నాసిక అంటే ముక్కు, అనునాసికము అంటే మనం పలికినప్పుడు స్వరం కేవలం స్వరపేటికల్లో గొంతులోంచి వచ్చేటువంటిది. మనం ముక్కు ద్వారా ఈ ఉచ్చారణలోకి వచ్చేటువంటి శబ్దాన్ని అనునాసికం అంటారు. ఇది దాంతో కలిసి వచ్చేప్పటికి అనునాసికతో కలియగా సన అను మంత్రం పుట్టిన. ఈ సన అనేటువంటిది బ్రహ్మ మొట్టమొదటిగా ఆయన సృష్టిని ఉచ్చరించేప్పుడు ఈ మొత్తం సృష్టి అంతా ఆయన యొక్క ఉచ్చారణ అని మనం చెప్పుకున్నాం. ఆ మొట్టమొదటి ఉచ్చారణలో సన అనేటువంటిది అనుకో ఆయన ఉచ్చారణ బయటకు అలా వచ్చింది. వచ్చేప్పటికి సన అని రాగానే ఈ సనక సనందనాథ్ నలుగురు దాంట్లోంచి వచ్చారు. అది దాని యొక్క విశిష్టత, ఈ సన అనేటువంటిది. అది మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి ఆ ఉచ్చారణకు సంబంధించినటువంటిది. సన అంటే జ్ఞానము అని మాస్టర్ గారు మనకు తెలియజేశారు. అలాగే ఎటర్నల్ అనే అర్థం కూడా ఉంది. సనాతనము అనేటువంటి పదం దాని నుంచే వచ్చింది. సనాతనం అంటే మనకి ఎప్పుడో ఉన్నదైన పొరపాటుగా అర్థం చేసుకుంటుంది. సనాతనం అంటే పూర్వకాలం కాదు. ఎటర్నల్ అంటే ఎవర్ లివింగ్ అని అర్థం. ఎప్పుడూ ఉన్నటువంటిది ఎటర్నల్ అంటే, అయిపోయినటువంటిది, భూతకాలంలో ఉన్నటువంటిది కాదు. అందుకని సనాతన ధర్మము అంటారు మన ధర్మాన్ని కూడా. ఈ సనాతన ధర్మం అంటే ఎటర్నల్ ట్రూత్, ఎటర్నల్ లా, సనాతన ధర్మం. అందుకని ఈ సన అనేటువంటి దాంట్లోంచి మనకు వచ్చినటువంటిది ఎటర్నిటీ. అంటే భగవంతుడి యొక్క అస్తిత్వం ఎటర్నల్. అలాగే దీన్ని అశ్వవిద్య అనేది కూడా ఆయన అనుగ్రహించాడు. అందులో ఆ శ్వ, సంస్కృతంలో శ్వ అంటే రేపు, టుమారో అని అర్థం ఉంది. ఆ అంటే అక్కడ లేదు అని, అశ్వ రేపు లేదు అంటే రేపు ఉన్నవాడికి నిన్న ఉంది, ఇవాళ ఉంది. ఈ మూడు లేవు, మొత్తం కలిపి ఒకటే ఎటర్నల్ అనేటువంటిది ఆ విద్య యొక్క రహస్యం అని చెప్పి మాస్టర్ గారు మనకు. అశ్వవిద్య, అది అశ్వవిద్య అంటే కేవలం గుర్రాన్ని పెంచడం,
గుర్రాలకి ఎలాగే ఏం చేస్తాయి అది ఒకటే కాదు, అసలైనటువంటి అశ్వవిద్య నిరంతరము వర్తమానంలో ఉండగలిగేటువంటి విద్య అన్నమాట అది. ఈ నిరంతరము వర్తమానంలో మన ప్రజ్ఞ కనుక ఉన్నట్లయితే అది అనాది అనంతము అవుతుంది అన్నారు. అనాది, ఆది అంటే మొదలు, ఆ అనేటువంటిది ముందుంటే అనాది అనేటువంటిది శబ్దం వస్తుంది, అంటే మొదలు లేనటువంటిది. అలాగే అంతము అంటే అయిపోవడం, చివర. అనంతము అంటే అలా అయిపోయినటువంటిది. ఈ అనాది అనంతము ఈ రెండు ఉన్నటువంటిది నిరంతరముగా ఉండేటువంటిది. అది ఎటర్నల్ అంటే అది అర్థం. ఎవర్ ప్రజెంట్ అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం. భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటిది అంటే వర్తమానం ఉండి భూత భవిష్యత్తులు అందులో ఇమిడిపోతాయి. అందుకని ఎటర్నల్ ప్రెసెన్స్, ఎటర్నల్ కింగ్డమ్ అనేటువంటిది. అదే మనం దీనిగా సింపుల్గా పెట్టుకున్నాం, ఎటర్నల్ కింగ్డమ్ అని మన ఆర్గనైజేషన్కి. అంటే ఈకే అనేటువంటి అక్షరాలని ఎటర్నల్ కింగ్డమ్ అని దానికి సూచకంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే మాస్టర్ గారు మనకి ఇంకోటి కూడా చెప్పింది ఏంటంటే, అన్నిటికంటే వేగంగా పయనించేటువంటి జంతువు ఏది అని చూస్తే మనం మామూలుగా గుర్రం. దానికి మాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే, గుర్రం నిద్రపోతూ ఉండగా ఎవరైనా చూసారా అని అడిగారు. అది ఒక్కసారి అలా పడుకొని పొరలాడి టక్కన లేస్తుందట, అది దాని నిద్ర. బాగా అలసిపోయినప్పుడు గుర్రం ఒకసారి కింద ఆమె పడుకుని ఇలా పొర్లి మళ్ళీ లేచి నుంచుంటుంది. అంటే ఏమైనా ఆరోగ్యం బాగోలేక సుస్థి చేసిన గుర్రం అయితే తప్ప మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి గుర్రం మిగతా జంతువుల్లాగా పడుకొని కొంతసేపు నిద్రపోవడం అనేటువంటిది దానికి ఉండదు. ప్రాణశక్తి అనేటువంటిది 100% చక్కగా ప్రవహిస్తూ ఉండేటువంటి జంతువు అది. అందుకే మనకి పవర్ అనేటువంటి దానికి హార్స్ పవర్ అని ఎందుకు ఇచ్చారు? హార్స్ పవర్ అని ఎందుకు? లయన్ పవర్, ఎలిఫెంట్ పవరు ఇవ్వచ్చు కదా. హార్స్ పవర్ ఎందుకు ఇచ్చారంటే ఇది కారణం. ప్రాణశక్తి సంపూర్ణంగా. ఇంకొక లక్షణం కూడా ఉంది గుర్రానికి, మిగిలినటువంటి జంతువులకు కానీ మనకు కానీ లేనటువంటిది. మనకి శరీరం మీద ఎక్కడైనా ఏమంటే దాన్ని ఇప్పుడు మనం ఎక్కడైనా దురద పుట్టిందనుకోండి, చేత్తో అక్కడ గొక్కోవాలి. లేకపోతే ఇక్కడ ఈగ వాలిందనుకోండి, ఇలా 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 అక్కడ ఇది రాదు. కానీ గుర్రాన్ని అబ్జర్వ్ చేయండి, గుర్రం యొక్క శరీరంలో ఎక్కడ చిన్న స్పర్శగా అక్కడ ఇలా ఇలా వేస్తుంది, అలాగందు. అది గుర్రాన్ని మాత్రమే ఉంది. మీరు కావాలంటే ఏ జంతువునైనా అబ్జర్వ్ చేయండి, ఇలాంటి కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి గుర్రానికి. ఆ స్పర్శ అనేటువంటిది మిగతా ఎవరికి కూడా అంత సూక్ష్మంగా, అంటే ఒక్కోసారి మన నిద్రలో ఉండగా మనకు స్పర్శ తెలియకపోవచ్చు, కానీ 100% ఆ స్పర్శ అనేది అది పై అర్థం. అసలు ఇంకోటి, ఆ ప్రాణశక్తి అనేటువంటిది మనలోకి ఈ స్పేస్లో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఇది అరవిందుల వారు చెప్పింది, లోకహితం కోసం జీవిస్తూ ఉంటారో తమ కోసం కాకుండా, వాళ్ళ ద్వారా అంతు లేకుండా ఆ ప్రాణశక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది అన్నారు. మాస్టర్ గారు కూడా ప్రేమలేఖల్లో ఇస్తారు, హీలింగ్ అనే దానిలో కూడా ఆయన చెప్పారు, ఎవరికైనా కనుక ఇంకొకళ్ళ కోసం జీవిస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా ఆ సూర్యుడి నుంచి ప్రాణశక్తి అనేది వీళ్ళ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పారు. సో అలా ప్రాణశక్తి అనేటువంటి, అందుకే వాళ్ళు ఎంత పని చేసినా, 20 గంటలు పని చేసినా, 24 గంటల వర్క్ చేసినా ఆ మొహంలో ఆ తేజస్సు అలాగే ఉంటుంది, అలసట ఉండదు. ఎట్లా వాళ్ళకి సరిపోతుంది. మనం ఒక రోజు 2 గంటలు 3 గంటలు పడుకుంటే మరో రోజు ఎవరు చెప్పక్కర్లే, మన మొహం చూస్తే అందరికీ అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఎప్పుడు అలాగే తేజోవంతంగా అంత ఇదిగా ఎందుకు ఉండగలుగుతారు అంటే, ఆ ప్రాణశక్తి అనేటువంటిది వాళ్ళ లోకహితం కోసం తప్ప తమ కోసం జీవించకుండా ఉండడం. ఇవన్నీ కూడా ఈ హయగ్రీవ అవతారంలో సంబంధం ఉంది. ఈ అటువంటి ప్రాణశక్తినే, ప్రసారాన్నే మాస్టర్ సివి గారు ప్లెంటీ ప్రేణ అన్నారు. ప్లెంటీ ప్రేణ సప్లై అని ఒక మంత్రం ఉంది. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక మంత్రవాక్కు. ఎవరికైనా సిగ్గా ఉన్నటువంటి వాడు ఉంటే అక్కడ కూర్చొని మనం మాస్టర్ గారిని ఇన్వోక్ చేసి ప్లెంటీ ప్రేణ సప్లై అనేటువంటి దాన్ని ఉచ్చరించి ఉన్నట్లయితే, ఆ ప్లెంటీ ప్రేణ మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటిది
అది ప్రసారం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. అప్పుడు మన ద్వారా ఆ ఎవరైతే సిగ్గా ఉన్నారో వాళ్ళలోకి ప్రసరించడం వల్ల వాళ్ళకి హీలింగ్ అనేటువంటి జరుగుతుంది. అయితే ఎవరి ద్వారా ఏం జరుగుతుందంటే జరుగుతుంది ఎప్పుడంటే మనం గుర్తు లేకుండా ఉన్నవాడికి. నేను హీలింగ్ చేస్తాను గుర్తున్నవాడు చచ్చినా జరగదు. నేను హీలర్ని అని కానీ వాడు ఫీలర్ అవుతాడు కానీ హీలర్ అవ్వడు. అదే హీలింగ్ ఎనర్జీ అనేటువంటిది మన ద్వారా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. దాని గురించి మనకు స్పృహ ఉండకూడదు. మన స్పృహల్లో ఎదుటిగా ఉన్నటువంటి వాడికి హీలింగ్, వాడికి ప్రంటి ప్రాణం అనేటువంటి రావాలి, వాడు తొందరగా కోలుకోవాలనేటువంటి దానికోసం మాస్టర్ గారిని ప్రార్థించడం అందుకటే మనం చేయాల్సింది. దీనికి ఎగ్జాంపుల్ మొత్తం లైఫ్ అంతా అదే చేసినటువంటి వారు రామకోట తాతగారు. మేల్కొన్నా నిద్రపోతున్నట్టుగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఆయన యొక్క శరీరం ద్వారా ఈ ప్లెంటీ ప్రాణ అనేటువంటి ఎనర్జీ అలా ప్రసారం అవుతూనే ఉండేది. అందుకనే ఆయన ప్రెజెన్స్లో తొందరగా హీల్ అయ్యేది అందరికీను. గ్రూప్ హీలింగ్ కూడా ఆయన ద్వారా జరిగింది. ఒకళ్ళకే కాదు, చాలామంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రేయర్లో కూర్చుంటే గ్రూప్ హీలింగ్ అనేటువంటిది అది మాస్టర్ ఎంఎన్ గారు కానీ, మాస్టర్ విపిఎస్ గారు, మాస్టర్ ఈకే గారు, ఇలా కొత్త రామకోటి తాతగారు, అలాంటి వాళ్ళ ద్వారా ఆకాశంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రాణశక్తి, ప్లెంటీ ప్రాణ అనేటువంటిది ఇదంతా కూడా ఈ హయగ్రీవం అనేటువంటి శక్తికి సంబంధించినటువంటిది. అది ఆకాశం అంతా నిండి ఉన్నటువంటి మహాశక్తి. అది అవతారం అన్నమాట. విష్ణుమూర్తి యొక్క హయగ్రీవ అవతారం గురించి ఇన్ని విశేషాలు ఇవన్నీ కూడా. అదే ఇక్కడ చెప్పాడు ఆయన. ఇది ఇక హయగ్రీవ అవతారం గురించి చెప్పదను అని చెప్పి, నేను చేసిన యజ్ఞము సర్వాంతర్యామి యజ్ఞపురుషుడు వేదమయుడై సువర్ణ తేజస్తో జన్మించను. అతని గుర్రము తల ఉన్నది. పరమ పవిత్రమైన అతని నాసిక నుండి వచ్చిన నిశ్వాసముతో వేదములు దయించెను అన్నారు. వేదం అనేటువంటిది ఒక బుక్కు, ఒక గ్రంథం కాదు. అంటే గ్రంథంలో ఆ వేదం అనేటువంటిది మన నిక్షిప్తం చేయబడింది. చదువుకున్నప్పుడు మనకు ఆ వెలుగులోకి వెళ్తాం మనం. ఆ వేదం అనేటువంటిది ఎక్కడి నుంచి ఉదయించింది అంటే హయగ్రీవుడిగా వచ్చినటువంటి పరమాత్మ యొక్క నాసిక నుంచి నిశ్వాసములతో ఆ గుర్రంగా తలగా గుర్రం యొక్క దీనిలాగా మనం చింటుడే దాని యొక్క నాసిక ముక్కు నుంచి నిశ్వాసము బయటికి వెళ్ళేటువంటి గాలి నుంచి వేదములు ఉదయించెను. ఇది మనకేంటంటే ఇది ఒక ధ్యాన వాక్యం. వేదం అనేటువంటిది అంతటా నిండి ఉంటుంది. అది అవ్యక్తమైనటువంటి స్వరూపంలో అంతటా నిండి ఉన్నటువంటిది వెలుగు వేదం. అందులోనే మనందరం కూడా ఉన్నాం. ఎందుకంటే స్పేస్ అంతా, ఆకాశం అంతా నిండి ఉండేటువంటి దాంట్లో మనం అందులోనే ఫ్లోట్ అవుతూ ఉంటాం. కానీ అది మేనిఫెస్ట్ అవ్వడం అంటే మనలో ఉదయించడం అనేటువంటిది. దానికోసం మనం అందుకనే సర్వవేదమయ అచింత్య, ఆ మంత్రంలో హయగ్రీవ మంత్రంలో ఏముందంటే సర్వవేదమయుడైనటువంటి వాడ అచింత్య అంటే మా ఆలోచనలకి అందనటువంటి వాడ. చింతనం అంటే మనం ఆయన గురించి ఎలా ఉంటాడు, ఏమిటి ఆలోచన, వీటన్నిటికంటే పైన అచింత్య. సర్వం బోధయ సమస్తము కూడా నాకు బుద్ధి అనేటువంటి దాని యొక్క దీని ద్వారా నాకు ప్రసాదించవలసింది అని ఆ మంత్రం యొక్క అర్థం. సర్వం బోధయ. ఇది హయగ్రీవం యొక్క మంత్రం అన్నమాట. ఇది ముందేమో హసౌం శ్రీం, ఓం శ్రీం హసౌం శ్రీం అనేటువంటి ఆ బీజాక్షర ఉచ్చారణం చేసిన తర్వాత హసౌం అనేటువంటిది అక్కడి నుంచి మంత్రం దాంతో కూడినటువంటి మంత్రంగా ఇచ్చారు హయగ్రీవ మంత్రాన్ని. ఉద్గిరత్ ప్రణవోద్గీత
అంటే పైకి అని అర్థం. ఉద్గిర అంటే వాక్కు, పైకి పెళ్ళుబికినట్టి వాక్కు రూపంలో ఉద్గిర. ప్రణవోద్గీత, ప్రణవం అంటే ఓంకారం, దాని ఉద్గీత అంటే పైకి బాగా ఉచ్చరిస్తూ వింటూ ఉండగలిగేటువంటి స్థితిలోకి పైకి ఉచ్చరించడం. ఉద్గిరత్ ప్రణవోద్గీత సర్వ వాగీశ్వరేశ్వర. వాగీశ్వరుడు ఆయన, వాక్కుకే ఈశ్వరుడు అయినటువంటి వాడు. అటువంటి ఈశ్వర, ఓ పరమేశ్వరుడా, సర్వవేదమయ అచింత్య, సర్వవేదమయుడైనటువంటి వాడా, అచింత్య అంటే మా చింతనకు అతీతమైనటువంటి వాడా, సర్వం బోధయ బోధయ, ఇది హయగ్రీవ మంత్రం. అందుకని వేదం అనేటువంటివి ఆ హయగ్రీవ స్వామి అనేటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి ఆయనకి, ఆయన యొక్క నాసిక నుండి వచ్చినటువంటి నిశ్వాసములోంచి వేదములు దయించాయని చెప్పి ఈ చివర చెప్పినటువంటిది చాలా విశేషమైనటువంటిది. అంటే ఈ సృష్టి ధర్మాలని వేదం అంటారు. ఈ సృష్టి ధర్మాలన్నీ కూడా ఆయనలో నుంచి, అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి వచ్చినాయి అని. ఉదాహరణకి మనలో గాలి పీల్చగలుగుతున్నాం, వదలగలుగుతున్నాం, లోపల మెకానిజం జరుగుతూ ఉంది. అలాగే ఈ ప్లానెట్స్ అన్నీ తిరుగుతున్నాయి. ఇవన్నీ ఇలా జరగటం, లేదా ఆ చెట్లు మొలుస్తున్నాయి. వీటన్నిటి వెనక ఉన్నటువంటి అన్ని ధర్మాలు, అంటే ఈ సృష్టి కథ నడుస్తుందట అంటే ఏ ధర్మాలు అయితే ఉన్నాయో దాన్ని వేదం అన్నారు. అవన్నీ కూడా ఆయనలో నుంచి లోకానికి అనుగ్రహింపబడ్డాయి అని అర్థం. అంటే అవన్నీ ఆయనలోనే ఉంటాయి, అవ్యక్తంగా ఉంటాయి మనకి. అది వ్యక్త రూపంలోకి రావడం అనేటువంటిది ఆయన నిశ్వాస ద్వారా వస్తుంది. అదే సృష్టి అనేటువంటిది బయటికి రావడం అనేటువంటి ప్రాసెస్. ఇప్పుడు 141, 42 మరియు మధ్యామితారంభు వినుము. ఘనుడు వైవస్వతమనుకు దృష్టమై అరుదించునట్టి యుగాంత సమయమందు విచిత్ర మధ్యావతారం దాల్చి అఖిలావనీమయం బగుచు చాలా సర్వజీవులకు ఆశ్రయభూతుడగుచు ఏకార్ణవం బైన తోయముల నడుమ మన్ముఖస్లెధ వేద మార్గంబులను చిక్కువడకుండా శాఖలేర్పడగజేసి దివ్యులు ధరింపనాకర్ధి తెచ్చి ఇచ్చి మనువునెక్కిన పెన్నావ వనధి నడుమ మునుగకుండంగా అరసినయ నిమిషావతార నేరికి నుతియింప ధరమివత్స. ఎవరు? బ్రహ్మగారు నారదుడితో చెప్తున్నటువంటిది కదా. అందుకని ఓ వత్స, ఓ కుమార, ఓ నాయన అని సంబోధిస్తున్నాడు బ్రహ్మగారు, చేసి చెప్తున్నాడు ఆయన. పూర్వము వైవస్వత మనువుకు రాబో ప్రళయం కనిపించను. ఇక్కడ ఏమిటంటే యుగాంత సమయం అన్నారు. యుగము చివరి కాలము, యుగాంతం అంటే. దీనికి మాస్టర్ గారు బ్రాకెట్లో ఇచ్చారు, ఒక విధమైన ప్రళయము అన్నారు. అంటే ఒక విధమైన ప్రళయం ఏమిటి? ప్రళయం అంటే డిసల్యూషన్. అంటే ఏదైతే మనకి దృశ్యమానమైనటువంటి దీంట్లోకి వచ్చిందో సృష్టి అనేటువంటి దీని ద్వారా, అది మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత డిసల్యూషన్, మళ్ళీ అన్మానిఫెస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోవడాన్ని ప్రళయం అంటారు. ప్రళయము, ప్రలయము, లయం అంటే కరిగిపోవడం. ప్రలయము అంటే ఏమీ లేకుండా పూర్తిగా కరిగిపోవడాన్ని ప్రళయం అంటారు.
అయితే ఈ ప్రళయం అనేటువంటిది ఎప్పుడో మొత్తం అంతా కూడా ఒకసారి ఏమీ లేకుండా ఆయనలోకి ప్రళయంలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి మహాప్రళయం అది. వీటికి టైం స్కేల్స్ అని ఉన్నాయి. కాలము అనేటువంటి దానికి ఆ కాల ప్రమాణములు అంటారు. దాంట్లో ఆ పెద్ద ప్రళయం అనేటువంటిది అది చాలా అది ఊహకు అందనటువంటిది. దానిలో మళ్ళీ కొంచెం చిన్న ప్రళయం, ఇంకొంచెం చిన్న ప్రళయం, చిన్న చిన్న ప్రళయాలు ఇలా ఉంటాయి, స్కేల్స్ లాగా. అందుకనే ఇక్కడ చెప్పినటువంటి ప్రళయం ఏం చేశారంటే యుగాంత ప్రళయము అన్నారు. ఒక యుగము అయిపోయిన తర్వాత అంతములో చివరి వచ్చేటువంటి ప్రళయం ఇది ఒక విధమైన, అందుకనే ఒక విధమైన ప్రళయం అండంలో అది అర్థం. అందుకే లేకపోతే ప్రళయం అనొచ్చుగా. ఒక విధం ఏంటంటే ఏమిటి అంటే ఒక మినీ ప్రళయం అన్నమాట. అది ఒక యుగం చివరి వచ్చేటువంటి ప్రళయం, ఒక చిన్న ప్రళయం. మనకు కూడా రోజు ప్రళయం వస్తూ ఉంటుంది. అదేమిటండి, అయ్యి బాబోయ్, ప్రళయం అంటే ఏం లేకుండా కరిగిపోవడం కదా. మనకి ప్రళయం రావడం ఏంటంటే అంటే మనం వెళ్ళిపోవడమా, అది ప్రళయమే. శరీరం నుంచి వెళ్ళిపోవడం అది ఒక ప్రళయం. అది ఎప్పుడు మన ఆయుర్దాయం అంతా అయిపోయిన తర్వాత చివరిలో కలిగేటువంటిది యుగాంత ప్రళయం లాంటిది. ఇది కూడా ఒక విధమైన ప్రళయం. అది కూడా అది కాకుండా రోజు ఒక విధమైన ప్రళయం మనకు ఉంటుంది. అది ఎప్పుడు ఉండే మనకు తెలియదే. అది మనకు తెలియకుండా వస్తుంది. ఏమిటి తెలియకుండా వచ్చేది? నిద్ర. నిద్ర అంటే ఏమిటి అసలు? నిద్ర అండి, నిద్ర వస్తోంది అనిపిస్తుంది. తీరా నిద్ర అనేటువంటిది అందులోకి వెళ్ళిన తర్వాత ఏమైనా మనకు తెలుస్తుందా? ఏమీ తెలియదు. అప్పటిదాకా ఏగవాలని దోమవాలని తెలుస్తుంది. నిద్రలోకి డీప్గా వెళ్ళిపోయిన తర్వాత ఏం తెలియదు. అంటే ఏమిటవుతుంది అంటే మన శరీరం వదిలేసినప్పుడు ఏమవుతుంది, నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, రెండింటికి స్కేల్ డిఫరెన్స్. మినీ ప్రళయాలు అనే కారణం చిన్న ప్రళయం. మన నిద్రపోయింది మన చిన్న ప్రళయం. అంటే ఇక్కడ లయం అవుతుంది ఏంటి, మనలో శరీరం లయం అవ్వలేదు. శరీరం ఉంది, ఈ ఆపరేటర్స్ పనిచేస్తూనే ఉంది. మనస్సు ఇంద్రియములు లయం అవుతాయి కాసేపు. అందుకనే మనకి చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటిది ఏం తెలియదు. అందుకని నిద్ర కూడా చాలా చిన్న స్కేల్లో ప్రళయమే. అనుక్షణ అణువులో ప్రళయం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది మినీ ప్రళయం, మైన్యూటెస్ట్ ప్రళయం అనేటువంటిది కూడా. ఎందుకంటే ప్రళయము సృష్టి అనేటువంటివి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటి దాని ద్వారా కూడా జరుగుతుంది. ఉచ్ఛ్వాసము అంటే లోపలికి మనం గాలి పీల్చుకోవడం, మన గాలి నిశ్వాసం బయటికి వదలడం. ఈ ఉచ్ఛ్వాసము సృష్టి లాంటిది, నిశ్వాసం ప్రళయం లాంటిది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా సృష్టి ప్రళయం అనేటువంటిది ఆల్టర్నేట్గా అంటే పర్యాయంగా జరుగుతూ ఉంటాయి అన్నీ. మొత్తం అసలు సృష్టిలో దేన్ని మనం పరిశీలించినా పర్యాయత్వము అనేటువంటి ధర్మం వర్తిస్తుంది. అక్కడ పర్యాయత్వం అనేటువంటిది సృష్టి ధర్మాలు ఉన్నాయి కొన్ని, అవి ఎప్పుడూ ఎటర్నల్. ఆ ధర్మాలు ఎప్పుడు మారవు, కాన్స్టెంట్గా ఉంటాయి ఆ ధర్మాలు. వాటి ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఆ ధర్మాలు ఎప్పుడు మారేవి కావు. ఈ సృష్టి ప్రళయం అనేటువంటిది సృష్టి బయటికి రావడం, మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళడం, ఈ రెండు. మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సృష్టిలోకి రావడం. దీన్నే భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఒక శ్లోకంలో చెప్పాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అన్నాడు. అంటే శరీరం అనేటువంటిది ఏర్పడి మనం జన్మలోకి వచ్చాం అంటే ఈ జన్మలోకి వచ్చినటువంటి వాడు మళ్ళీ శరీరం వదిలేయడం కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోమన్నాడు.
అదేంటంటే దిక్కుమాలింది పొద్దున్నే అది గుర్తు చేసుకోవడం అనుకోకూడదు. మనం గుర్తు చేసుకున్నా చేసుకోపోయినా ఉండేది ధర్మం ఎటర్నల్ది. ఎటర్నల్గా జరిగేటువంటి పని అనమాట అది. అందుకే చెప్పాడు వెంటనే, తస్మాత్ అపరిహార్యే అర్థే. అపరిహార్యం అంటే ఇట్ కెనాట్ బి ఆల్టర్డ్, ఎవరు కూడా మార్చలేనటువంటిది. అందుకని ఎందుకురా ఏడుస్తావు అబ్బాయి అన్నాడు అర్జునుడితో. నత్వం శోచితుమర్హసి, నువ్వు ఏడవక్కర్లేదు పిచ్చాయి, అక్కడ ఏడవాల్సింది ఏం లేదు. ఎవడన్నా పుట్టాడంటే వాడు శరీరం వదులుతాడు ఖాయం, శరీరం వదిలాడంటే మళ్ళీ పుట్టడం ఖాయమే, రెండు ఈక్వల్ అన్నాడు. అంతేగాని శరీరం వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోవు, ఇక్కడే ఉంటాం. అంటే మనం నిద్రపోయినప్పుడు ఎక్కడికైనా పోయామా మనం? నిద్రపోస్తే మళ్ళీ మెడుకులోకి వస్తున్నామా లేదా? శరీరం అక్కడే ఉంది, పనిచేస్తుంది. అందుకని డిజల్యూషన్ అంటే కరిగిపోవడం, మళ్ళా దీంట్లోకి వెనక్కి రావడం అనేటువంటిది రెండు ఆల్టర్నేట్గా జరుగుతూ ఉండడమే ఈ సృష్టి మొత్తం. అంటే స్థితి అంటారు చూసారా, సృష్టి స్థితి లయము అనేటువంటి దాంట్లో స్థితి అనేటువంటిది మధ్యలో ఉన్నటువంటి స్టేట్ అంటే ఏదైతే ఉందో, ఇది సృష్టికి ప్రళయానికి రెండు ఆల్టర్నేట్గా జరుగుతూ ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటిది స్థితి. అది ఎటర్నల్, ఎప్పుడు అది ఎప్పుడు మనకు మూడు ఎటర్నలే అండి. అందుకని ఈ లా ఆఫ్ ఆల్టర్నేషన్ వల్లనే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోపలికి గాలి తీసుకోబడ్డం మళ్ళీ విడవబడ్డం అనేటువంటిది ఆల్టర్నేట్గా జరుగుతుంది. ఆల్టర్నేట్గా జరగకపోతే ఏమవుతుంది? మనం ఉండం. ఆల్టర్నేషన్ లేకపోతే సృష్టి అనేటువంటిది ఇంపాసిబుల్. సూర్యోదయ సూర్యాస్తమయములు ఇవి ఆగిపోతేనో చచ్చినా ఆగవు. ఎవడో ఆపేసేది ఏం లేదు అందులో. సూర్యోదయ సూర్యాస్తమయములు అనేటువంటివి, చీకటి పడ్డం మళ్ళీ వెలుగు రావడం ఆల్టర్నేట్గా జరుగుతున్నాయా లేవా? ఇవన్నీ మన డైలీ లైఫ్లో నిరంతరము అన్నీ ఆల్టర్నేట్గా జరుగుతూ ఉండేవే. అది మనం ఎప్పుడు దాని గురించి మనం ఏం జరుగుతుంది అని ఎప్పుడు చూస్తున్నాం ఏం లేదు, దానిలోనే ఉన్నాం, అది జరుగుతుంది, మనలో జరుగుతూ వెళ్తూ ఉంటుంది. మన దేహంలో ఉండే అణువులు కూడా అనుక్షణం మారిపోతూ ఉంటాయి, కొత్త వస్తువు పుడుతూ ఉంటాయి, పాత వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఇందాక చెప్పారు కదా, నిద్రకి మనం డెత్ అని మనం అనుకున్న దానికి జస్ట్ మాస్టర్ గారు మనకు లెసన్స్ గీత దానిలో చెబుతారు, చిన్న తేడా ఏం లేదు, నిద్రపోయిన వాడేమో మళ్ళీ అదే బాడీలో లేస్తాడు, పోయినవాడు ఇంకో బాడీలో లేస్తాడు, అంతే తేడా. తేడా అంతే. రోజు ఏముంది, మనం ఏ క్షణంలో అయినా నిద్రపోగలం. ఈ నిద్ర అనేటువంటి దానికి రాత్రి దాకా వెయిట్ చేయక్కర్లేదు. మనం ప్రేయర్ చేస్తూ నిద్రపోగలం, ప్రవచనం వింటూ నిద్రపోగలం. ఎందుకంటే నిద్ర అనేటువంటి దాని కంట్రోల్లో మనం ఉంటాం, కానీ మన కంట్రోల్లో అది ఉండదు. చిన్నను నేను నిద్ర ఆపుకోగలను అంటాడు. నిద్ర ఆపుకోవడం టెంపరీగా నువ్వు ఏదో చేస్తే చేయొచ్చు. నిద్ర ఆపుకోవడం ఎలాంటిదంటే, నేను ఉచ్ఛ్వాస నిశ్వాసను ఆపేసుకోగలను, ముక్కు వేసి కూర్చున్నాడు, ముక్కు మూసుకుని ఎంతసేపు కూర్చో చూద్దాం. అందుకని పిచ్చి వేషాలు వేయకూడదు. మనం మన యొక్క కంట్రోల్లో కనుక ఉంచినట్లయితే మనం ఏమవుతాం, అసలు ఎవరో ఉండం. అలాగే ఈ గాలి పీలుస్తూ ఉంటే మనం సృష్టి అనుకుంటున్నాం, వదిలితేనేమో అది పోతుంది కదా బయటికి, ప్రళయం అనుకుంటున్నాం. అసలు దీనికి రివర్స్. అసలుది ఏంటి, స్వామి నిశ్వాసమే ఈ సృష్టి. ఆయన లోపలికి పిలిచి సృష్టి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ అది ఉంది కాబట్టి ఇక్కడ ఇది వచ్చింది, ఇటు నుంచి అటు కాదు. ఆయన బయటికి చేస్తే బయటకు నిశ్వసితం సర్వం అన్నాడు. అందుకనే ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆయన యొక్క నిశ్వాసం. ఆయన బయటికి గాలి వదిలితే బయటికి సృష్టిలోకి వస్తుంది, లోకాలన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ లోపలికి ఆయన గాలి పీల్చేయంటే ఆయనలోకి వెళ్ళిపోతాయి.
అంటే మన యొక్క నిశ్వాసము మన యొక్క ఉచ్ఛ్వాసము చిన్న ప్రమాణం అన్నమాట. అది కొద్ది ప్రమాణమే. ఈ చిన్న ప్రమాణం నుంచి ఇంకొంచెం చెప్పేది ఇలాగ డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి. అందుకని దీన్ని ఏమన్నారంటే స్పేస్ పల్సేట్స్ అని ఇచ్చారు మాస్టర్ గారు. స్పేస్ పల్సేట్స్ అంటే ఆకాశము, పల్సేషన్ అంటే ఏమిటి? సంకోచ వ్యాకోచములు, కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్. ది ఆల్టర్నేషన్ ఆఫ్ కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఈజ్ కాల్డ్ పల్సేషన్. స్పందనము అంటే అర్థం ఏంటి? సంకోచము వ్యాకోచములు. సంకోచం అంటే ముడుచుకుపోవడం, వ్యాకోచం అంటే వ్యాపించడం. ఈ సంకోచ వ్యాకోచముల యొక్క పర్యాయత్వం, ఆల్టర్నేషన్ ఆఫ్ కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్, ఈ లా ఆఫ్ ఆల్టర్నేషన్ అనేటువంటి దాని మీద జరుగుతూ ఉంటుంది. కనుక సృష్టి ధర్మాల్లో లా ఆఫ్ ఆల్టర్నేషన్ అనేటువంటిది, ఆ లా ఆఫ్ ఆల్టర్నేషన్ వల్లే ఇవన్నీ మొత్తం జరిగేటువంటిది అంతా కూడా దాంతో జరుగుతుంది. అందుకని అది చాలా, ఈ ప్రళయం ఒక విధమైన ప్రళయం అని మాటలోంచి మనం అని చెప్పుకున్నాం. చిన్న పదం వేశారు, ఒక విధమైన ప్రళయం అంటే మనకి అది కూడా టీకాలో ఇచ్చారు. అందుకని చాలా ఇంపార్టెంట్. ఆయన ఇచ్చినటువంటి ఒక పదాన్ని కూడా మనం మిస్ అవ్వడానికి వీల్లేదు. తర్వాత ఈ అవతారం మత్స్యావతారం కదా, దీన్ని అనిమిషావతారము అన్నాడు పద్యంలో. అంటే దివ్యమైన అవతారము లేక రెప్పపాటు లేని అవతారము. భగవంతుడు ఏమండి బొత్తిగా చేపగాను తాబేలుగాను ఎందుకు అవన్నీ అంత సృష్టికర్త అయినటువంటి ఆఫ్టర్ ఆల్ వీటిలో పుట్టడం ఎందుకండి అని మనం అనుకోకూడదు. అవి సింబల్స్ అవి. అందుకని చేప అవతారము అంటే ఇక్కడ ఇచ్చారు. చేపకు రెప్పలు ఉండవు. మనకి మిగతా జీవులందరికీ మనకి కంటి రెప్పలు ఉంటాయి. ఎందుకంటే మనకి రెప్పపాటు ఉంటుంది, రెప్పలు పడుతూ ఉంటాయి, మేము తెరుస్తూ ఉంటాం. కానీ చేపకి రెప్పలు ఉండవు, ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటాయి. చేపను అబ్జర్వ్ చేయండి. చేప బతికి ఉన్నా చచ్చిపోయినా కూడా కళ్ళలో తెరిచే ఉంటాయి, ఎందుకంటే రెప్పలు ఉండవు. కనుక రెప్పపాటు ఉండదు. రెప్పలు లేవు కాబట్టి ఇంక రెప్పపాటు ఏముంది, పాటలు ఉండవు, దానికి మామూలుగానే ఉంటుంది. ఈ రెప్పపాటు లేనటువంటి వాళ్ళని ఏమంటారంటే అనిమిషులు అంటారు. అనిమిషులు అంటే దేవతలని ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ రెప్పపాటు ఉండదు. ఏదో సినిమాలో ఇంద్రుడికి వాళ్ళకి రెప్పపాటు ఉంటుంది, కానీ వాడు మన వేషం వేసిన వాడికి ఉంటుందని. మామూలుగా అయితే వాళ్ళకి రెప్పపాటు ఉండదు. ఎందుకని అంటే వాళ్ళు ఎప్పుడూ కంటిన్యూస్గా, అదేమిటండి వాళ్ళకి నిద్ర ఉండదా అంటే మనలా నిద్రపోక్కర్లే వాళ్ళు. వాళ్ళకు ప్రళయం వస్తుంది, అప్పుడు నిద్రపోతారు వాళ్ళంతే. అందుకని మనలాగా మన కళ్ళు రెప్పలు ఎందుకు ఇచ్చాడు మనకంటే మనం మూసుకోవడం తెరవడం దానికి అవసరం మనకి. అందుకని మన రెప్పలు కూడా చూడండి, ఇది కూడా లా ఆఫ్ ఆల్టర్నేషనే. కానీ రెప్ప వేయడం ఇలా అనడం, ఇది మనం నిరంతరం జరుగుతుందా లేదా? నేను ఆపుకోగలను రెప్పల్లా పెట్టుకుని ఉంటావు, ఎంతసేపు పెట్టుకుంటావు? ఇవన్నీ మనకు మనమే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నిజంగా ఇలా పనిచేస్తుందా లేదా అనడానికి ఎవరో ప్రూవ్ చేయక్కలే. నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవు? లా ఆఫ్ ఆల్టర్నేషన్ ఓరు సన్నాసి, నువ్వెవడు ప్రూవ్ చేయక్కలే. నీకు నువ్వు చేసుకో, తెలుస్తుంది. ఎవడికి వాడే ప్రూఫ్. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆపేసుకున్నా కూర్చో, నీకు ఈ లా ఆఫ్ ఆల్టర్నేషన్ ఉందా లేదా తెలుస్తుంది. మొండిగా కూర్చున్నావా అవి తెలవడానికి నువ్వు ఉండవు. మళ్ళీ నెక్స్ట్ బర్త్లో తెలుసుకోవచ్చు. అందుకని కమ్ముడిపోయింది ఏం లేదనుకోండి అది. అందుకని ఎక్స్పెరిమెంట్ ఎవడు బయట ల్యాబ్ అక్కర్లే ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఈ ల్యాబొరేటరీలోనే మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, మనకు తెలుస్తుంది. అంటే జరుగుతూ ఉంటుంది, మనం కొత్తగా చేయక్కర్లేదు. జరుగుతూ ఉన్న దాన్ని తెలుసుకోవాలంటే మన కంటి రెప్పలు
పడుతుంటే లేస్తుంటాయి. అలా రోజు మొత్తం మీద ఎన్ని వేల సార్లు పడుతుంటే లేస్తుంటే కనురెప్పలు. ఎందుకు? లా ఆఫ్ ఆల్టర్నేషన్. అందుకని లా ఆఫ్ ఆల్టర్నేషన్ అనేటువంటి దానివల్లనే పల్సేషన్స్. అలాగే మన జీర్ణశక్తి, జీర్ణావయము జీర్ణం ఎందుకు అవుతుంది? కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అనేటువంటి దీనివల్ల. మొత్తము మీ లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ పనిచేయడం అంతా కూడా కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్. లోపల ముడుచుకోవడం మళ్ళీ విచ్చుకోవడం అనేటువంటిది ఉందే, వీటి ఈ రా అనేటువంటిది దీన్ని లా ఆఫ్ పల్సేషన్ అనేటువంటి లా ఆ ధర్మం పనిచేస్తుంది. అంటే కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది లా ఆఫ్ పల్సేషన్. ఈ లా ఆఫ్ పల్సేషన్ అనేటువంటిది లా ఆఫ్ ఆల్టర్నేషన్ అనేటువంటి ద్వారా పనిచేస్తుంది పర్యాయంగాను. అందుకని ఈ ధర్మాలన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. వాటి వల్ల మొత్తం సృష్టి నడుస్తుంది. అవన్నీ మనకి తెలియజేసేటువంటిదే వేదం అనేటువంటిది. ఈ సైన్స్, వేదిక్ సైన్స్ వల్ల అంటే మనలో ఏం జరుగుతుంది? మనకు అన్నీ చూస్తాం బయటంతా. నాకు ఫిజిక్స్ వచ్చు, నాకు కెమిస్ట్రీ వచ్చు, నాకు ఇంజనీరింగ్ వచ్చు, నాకు ఇవ్వచ్చు, అన్నీ బయటంతా చేస్తాం. కానీ నీ లోపల ఎలా జరుగుతుంది అనేటువంటిది ఎప్పుడు మనకు అసలు తెలుసుకునే ప్రయత్నమే లేదు. అది తెలియాలంటే ఇగో మరి భాగవతం అనేటువంటి వాటిలోకి వస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అసలు మనం ఏమిటి, మనలో ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకోవాలి. ఇక్కడ అనిమిషావతారం అని వేయటంలో చెప్పడం ఏంటంటే రెప్పపాటు అనేది సృష్టి ధర్మం ఇప్పుడే చెప్పారు. దానికి అతీతమైన వాడు పరమాత్మ. అంటే రెప్పపాటు లేకపోవడం, అందుకే మీనాక్షి అంటారు అమ్మవారిని. అంటే ఏంటి? కంటి ఆవిడ కనుక అలా కన్ను మూసిందిట అంటే ఈ సృష్టి లేదు. ఇక అంటే అయ్యవారు కానీ అమ్మవారు కానీ వాళ్ళు కనుక అలా అంటే ఏముంది, మనం లేము. అంటే కంటిన్యూస్గా వాళ్ళ కరుణ, అపార కరుణతో అలా చేప అనేటువంటిది ఒక ఒడ్డున ఉండి అలా చూస్తూ రక్షిస్తుందని చెబుతారు. అట్లా అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఇక్కడ చేప లక్షణం ఏదైతే ఉందో రెప్పపాటు, ఆ గ్యాప్ కూడా లేకుండా, సూర్యుడి కిరణాల గ్యాప్ ఉంటుందా, గ్యాప్తో వస్తే మనం ఉండే ఈ లోపల సృష్టి ఉండదు. పూర్వము వైవస్వత మనువునకు రాబో ప్రళయం కనిపించను. మనువు అనేటువంటి మనువులు అనేటువంటి వాళ్ళు 14 మంది వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఒక్కొక్క మనువు ఒక్కొక్క మన్వంతరం అంతా పరిపాలిస్తాడు అని టైం స్కేల్స్ మనకి ఇచ్చారు. మొత్తం కాలం అంతా కూడా దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. అందుకని 14 మన్వంతరముల్లో ఒక మనువు వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువుకి రాబో ప్రళయం అనేటువంటిది, రాబో కాలం తెలుసు మనువుకి. కొలది కాలమునకే భూమి అంతయు జలమయమయ్యను. భూమి జలమయం అవడం అంటే అర్థం ఏమిటి? సాలిడ్ స్టేట్ అనేటువంటిది లేకుండా పూర్తి లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. అది జలమయం అవడం అంటే. అంటే ఎక్కడా కూడా ఘన పదార్థం అనేటువంటిది స్థితి లేకుండా కేవలం ద్రవం అయిపోవడం అనేటువంటి స్థితిని జలప్రళయం అంటారు. అంటే మన ఊహకి అందదు. మన మామూలుగా ఇప్పుడు చూడండి, ఇప్పుడంతా మనం ఉన్నాం. అసలు ఈ భూమి కానీ మట్టి కానీ ఈ స్థితే ఉండదు. డిజాల్వ్ అయిపోయి మొత్తం అంతా వాటర్ అంటే లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అది ప్రళయం. అక్కడ లయము అన్నమాట. అది భూమి అంతా జలమయం అయిపోయింది. నీటిలో ఉన్న నాకు అంటే బ్రహ్మ చెబుతున్నాడు కదా, వేదములు నోటి నుండి జారిపోయినవి. ఈ సింబాలిక్ అంతా కూడా బ్రహ్మగారి నోటి నుండి వేదాలు జారిపోయాడు. ఇదేమిటండి, ఆయన ట్యాబ్లెట్స్లో లోపల పెట్టుకున్నాడా జారిపోవడానికి? ఏమిటి పిచ్చి కథలు అనిపిస్తుంది. అంటే ఈ లింక్ తెలియకపోతే అలాగే ఉంటుంది. అప్పుడు సమస్తము రక్షింపగల మహామత్స్య రూపం ధరించి విష్ణువు మహానావయందు సర్వజీవులకు నిలువ నీడ కనిపించను. వేద మార్గములు చిక్కుపడకుండా చక్కగా శాఖలుగా విడదీసి దేవతల కోరికపై మరల తెచ్చి ఇచ్చెను. జలమయమై యుగాంత కాలమున నావ మునుగకుండా కాపాడెను. అందుకు మత్స్యావతారం ఎత్తేట ఆయన. రెప్పపాటు లేక కాపాడిన మత్స్యావతార మహిమను గూర్చి స్తోత్రము చేయుట ఎవరికి సాధ్యము
అంటున్నాడు బ్రహ్మగారు. అంటే మనకి దశావతారాలు అనేటువంటి దాంట్లో చెప్పుకుంటాం. అవతారాలు చాలా ఉన్నాయి మనకి భాగవతంలో మనం చదువుకుంటున్నాం కదా. అందులో స్థూలంగా మనం దశావతారాలు అని చెప్పుకుంటాం. అందులో మత్స్యావతారాన్ని మొట్టమొదటి చెప్తారు దశావతారాల్లో. అంటే ప్రళయం అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ప్రళయంలోంచి జీవులందరినీ కూడా ఉద్ధరించి మళ్ళా సృష్టికి అనుకూలంగా తీసుకొచ్చి మళ్ళా సృష్టి ప్రారంభం అప్పుడు మళ్ళీ స్థితికి తీసుకురావడానికి ఆ చేసినటువంటి అవతారమే మత్స్యావతారము అని మనకి ఇక్కడ. అందుకనే మత్స్యావతారం అనేటువంటిది ఒక చాలా పెద్ద సింబాలిక్ అనేటువంటిది. అంటే ఇవన్నీ కూడా సంకేతాత్మకమైనటువంటి విధంగా ఇవ్వబడతాయి, జరుగుతాయి. ఇవన్నీ జరిగేటువంటివే కానీ ఊరికే సంకేతం అంటే కేవలం సింబల్ జరిగిన ఉండదు. ఈ మొత్తం డిజల్యూషన్ అనేటువంటిది ఉంటుంది. ఇది యుగాల చివరిలో వచ్చేటువంటి డిజల్యూషను, మహాయుగం అయినప్పుడు వచ్చేటువంటి డిజల్యూషను అంటే యుగసంధులు అనేటువంటి దాంట్లో. కల్పం మొత్తం, కల్పం అంటే బ్రహ్మగారి యొక్క ఆయుష్. మనం మన స్కేల్ నుంచి బ్రహ్మ స్కేల్ దాకా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన వేదాల్లో పురాణాల్లో ఇచ్చారు. ఆ క్యాలిక్యులేషన్ యాక్యురేట్ క్యాలిక్యులేషనే ఇచ్చారు, దాని ప్రకారం చేసుకోవచ్చు. బ్రహ్మగారికి ఎలా అయితే బ్రహ్మగారికి ఆయన ఆయుర్దాయం కూడా 100 సంవత్సరాలు. కానీ ఆయన 100 సంవత్సరాలు అనేటువంటిది దాని ప్రకారం మనకి 100 సంవత్సరాలు యావరేజ్ ఇచ్చినటువంటిది మానవుడికి. ఈ 100 సంవత్సరాలు అనేటువంటిది ఎలా అరైవ్ అవుతారు, బ్రహ్మకి ఎలా వస్తుంది అని ఇవన్నీ కూడా స్కేల్స్ అనేటువంటివి, క్యాలిక్యులేషన్ అనేటువంటిది, యుగముల యొక్క లెక్కలు అనేటువంటివి మనకి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చారన్నమాట. అందుకని దాని ప్రకారం ఈ 4 యుగములు కలిసి మళ్ళీ ఒక మహాయుగము, అలాగే 71 మహాయుగములు కలిసి ఒక మన్వంతరము, అలాంటిది 14 మన్వంతరములు బ్రహ్మకు ఒక పగలు, మరొక 14 మన్వంతరములు బ్రహ్మకు ఒక రాత్రి, మధ్యలో కొంత సంధికాలం కూడా ఉంటుంది. మళ్ళీ మధ్యలో సంధికాలం ఉంటారన్నమాట. అది అటువంటి 2 ఒక అహోరాత్రము, ఒక రాత్రి ఒక పగలు కలిసి ఒక దినము బ్రహ్మగారికి. అటువంటివి 360 దినములు బ్రహ్మగారి యొక్క సంవత్సరము, అటువంటివి 100 సంవత్సరములు బ్రహ్మగారి యొక్క కల్పము అంటే ఆయన ఆయుష్. ఇది స్కేలు. అంటే ఎవడు ఊహించి రాసింది కాదు, అందుకనే ఎవరు రాసింది కాదన్న కారణం అది. ఎవడు రాయక్కలేదు, ఇది ఎటర్నల్ ప్లాన్, దాని ప్రకారం జరుగుతుంది మొత్తం అంతా కూడా. ఇంకోటి ఇక్కడ నోటి నుండి జారిపడ్డాయి అన్నారు ఇందాక, ఆయన నోటి నుంచి వేదాలు అని. ఇందాకే ఒక మాట చెప్పుకున్నాం, వేదం అంటే సృష్టి ధర్మములు అని. దీనికి ఏంటంటే ఈ సృష్టిలో ఉండే ధర్మాలన్నింటినీ కూడా చక్కగా పనిచేయటం కోసం అధిదేవతలుగా ప్రజ్ఞలుగా దేవతలు ఉన్నారు. దీనంతా కోఆర్డినేట్ చేస్తూ చక్కగా చూసే ఒక మేనేజర్ లాంటి వాడే బ్రహ్మగారు. అయితే నోట్లోంచి జారిపట్టడం అంటే, వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటంటే ఆయన కంట్రోల్లోంచి వెళ్ళిపోయినాయి అని. మనం కూడా చూడండి, ఇప్పుడు నా మాట చెల్లట్లేదండి అని ఉంటారు, అంటే వీడి కంట్రోల్లో లేదని. అంటే అర్థం ఏమిటి? సోమకుడుని ఒక రాక్షసుడు ఉన్నట్ట, ఆ ప్రాపర్టీస్ ఆ ధర్మాలన్నింటినీ వాడి కంట్రోల్లోకి తెచ్చుకున్నట్ట. అంటే ఈయన చెప్పినట్టుగా సృష్టి ధర్మాలు నడవట్లేదు. అప్పుడు మళ్ళీ వాడిని సంహరించి ఈయన కంట్రోల్లో పెట్టాడు అంటారు. ఇవన్నీ కూడా సింబాలిజంకి సంబంధించి తప్ప, అంటే సింబాలిజం అంటే మనం మామూలుగా అనుకునే ఫిజికల్ ప్లేన్లో ఆలోచిస్తే అందేవి కావు. అంటే భౌతికమైనటువంటి దాంట్లో జరిగేటువంటివన్నీ కూడా ఈ ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. మనం అబ్జర్వ్ చేయడం అనేటువంటిది ఎలా అబ్జర్వ్ చేయాలో మనం చేతవ్వాలన్నమాట. అది మనం చేయవలసింది. దీనికి రహస్య ప్రకాశం. ఇక మత్స్యావతారం గురించి తెలిపెదను. వైవస్వత మనువు సృష్టిని పరిపాలించుచు యుగాంతము సంభవింపన్నది అని గ్రహించెను. అప్పుడు విష్ణువు విచిత్రమైన మత్స్యస్వరూపమును ధరించి సమస్త లోకములను తన శరీరమును ఇముడ్చుకొని సర్వజీవులకు ఆశ్రయం ఇచ్చెను.
సృష్టి అంతయు జలమై ఉండగా నీటి నడుమ వేదములన్నయు మాయమైనవి. నా ముఖము నుండి వేదములు జారి కరిగిపోయినవి. వీనిని ఏర్పరచి శాఖలుగా విడదీసి మత్స్యమూర్తి మరల నాకు అందించను. దేవతలందరూ వాణ్ణి ప్రార్థించిరి. మనువెక్కిన పెద్ద నావ సముద్రము నడుమ మునుగకుండా రెప్పపాటు లేని విధమున అన్ని కాపాడెను. ఇక్కడ వివరం బ్రాకెట్లు ఇచ్చారు మాస్టర్ గారు. ప్రళయములు అనేక విధములు. ప్రళయకాలమున భూమి అంతయు జలమయమగును. దీనిని కల్పాంత ప్రళయము అందరు. అట్లే గ్రహ గోళ తారకాదులతో కూడిన బ్రహ్మాండమంతయు జలమయమగును. ఇచ్చడు జలమనగా నిరాకార స్థితి. అంటే మనం జలం అంటే మనకు ఎంతసేపటికి మనకు నీరు అనేటువంటిది, కానీ జలం అంటే నిరాకారమైనటువంటి స్థితి. అంటే ఏ స్టేట్ బియాండ్ ఎనీ షేప్. మన నీరు కూడా చూడండి, నీటికి ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంటుందా? ఉండదుగా. మనం గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారంలో ఉంటుంది, సీసాలో పోస్తే సీసా ఆకారంలో ఉంటుంది, బిందెలో పోస్తే బిందె ఆకారంలో ఉంటుంది, దేంట్లో పోస్తే ఆకారం తప్ప, అది కంటైనర్ యొక్క షేప్ తప్ప కంటెంట్కి షేప్ ఉండదు. కంటైనర్ అండ్ కంటెంట్, పాత్ర దాని లోపల ఉన్నటువంటిది. అందుకని జలము అనేటువంటిది నిరాకార స్థితికి సింబల్. అందుకని అంతా జలమయమైనది అంటే ఆకారములు అనేటువంటివి లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది మొత్తం. అది జలమయం అవడం అంటే, జలప్రళయం అంటే అది అర్థం. దాన్ని మనకు తొందరగా అర్థం కావడం అనేటువంటిది కష్టం కాబట్టి అంతా నీరుగా మారిపోయింది అని మనకి చూపిస్తారనమాట. అంతా ఎక్కడెక్కడ భూమి లేకుండా ఉట్టి నీరే ఉంది, జలప్రళయం అంటే అది అర్థం చూపిస్తారు. అంటే ఎక్కడ ఏమి ఆకారం అనేటువంటివి ఏమి ఉండవు. అందుకని ఈ గ్రహగోళ తారకాదులు కూడా ఈ వాటితో కూడినటువంటి బ్రహ్మాండం అంతా జలమయమైందంటే, ఇక్కడ జలం అనగా నిరాకార స్థితి. దీన్ని బ్రహ్మ ప్రళయం అందరూ. అంటే అన్నిటికంటే హయ్యెస్ట్ ప్రళయం ఏదంటే బ్రహ్మ ప్రళయము. అంటే బ్రహ్మ అనేటువంటి స్థితి కూడా కరిగిపోతుంది, అక్కడ లయం అయిపోతుంది. అందువల్ల అబ్సల్యూట్గా జరిగేటువంటిది రిజల్యూషన్ అప్పుడు అన్నమాట. అదే విధంగా ప్రతి జీవియును శరీరము విడిచిన వెనుక వాని పృథ్వీతత్వమునకు ప్రళయం కలుగును. మన స్థితికి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. లేకపోతే మనకు అర్థం కాదు. మన శరీరం వదిలిపెట్టామనుకోండి, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుంది, మనకు అప్పటిదాకా ఉన్నటువంటి స్థూలమైనటువంటి మెటీరియల్ బాడీ, పదార్థంతో చేయబడినటువంటి మన శరీరం ఉందే, అది కరిగిపోతుంది. అదేమిటండి, మరి కాల్ చేస్తే కరిగిపోతుంది, పని పూడ్చి చేస్తేనో పూడ్చినా కరిగిపోతుంది. పూడ్చి చేసినా అదే ప్లాస్టిక్లా కరగకుండా లోపల ఉండిపోదు, లోపల డిజాల్వ్ అయిపోతుంది మొత్తం. అందుకని మ్యాటర్ అనేటువంటి స్థితిని నుంచి అది కరిగిపోవడం అనేటువంటి దాన్నే మనకి ప్రళయం అంటారు. ఇంత మనం చెప్పుకున్నాం కదా, ప్రతిరోజు ఉండేటువంటి, ప్రతి క్షణం ఉండేటువంటి ప్రళయం దగ్గర నుంచి, ప్రతిరోజు ఉండేటువంటి ప్రళయం దగ్గర నుంచి ప్రతిసారి మనకు శరీరం వచ్చినప్పుడు ఆ శరీరానికి వెళ్ళిపోవడం కూడా ప్రళయం అనేటువంటిది. అందుకని ప్రళయం అన్నమాట. ఇక్కడ పృథ్వీతత్వానికి, ఇక్కడ ప్రళయం కలిగేది దేనికి? పృథ్వీతత్వం అంటే సాలిడ్ స్టేట్. మనలో సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. అంటే స్థూలమైనటువంటి ఘన పదార్థంగా ఉండేటువంటి స్థితి ఒకటి. అలా ఆకారం అనేటువంటి లేకుండా నిరాకారమైనటువంటి ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రవహించడం అనేటువంటి లక్షణం కలిగినటువంటి స్థితి ఒకటి, లిక్విడ్ స్టేట్.
అది కూడా ఆవిరిగా అయిపోయినటువంటి స్థితి ఒకటి, గ్యాసియస్ స్టేట్. ఈ మూడు స్థితులు ఒకదాంట్లో ఒకటి మారడం అనేటువంటి దానికోసం పనిచేసేటువంటి స్థితి ఒకటి, దాన్ని అగ్ని అంటారు, ఫైర్. దాన్ని తేజస్సు అని కూడా అంటారు. ఇవన్నిటికీ బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి స్థితి ఉంది, దాన్ని ఆకాశం అంటారు. వాటిని మనం పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాలు అనేటువంటివి 5 ఎలిమెంట్స్ అంటాం మన ఇంగ్లీష్లో. వీటి వల్ల దేనివల్ల ఏర్పడుతున్నాయి? 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, 5 స్థితులు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 స్థితుల్లో అన్నిటికంటే స్థూలమైనటువంటి స్థితి సాలిడ్ స్టేట్, అది మన శరీరం ఉన్నటువంటి స్థితి. కానీ ఇది అబ్సల్యూట్ కాదు, కరిగిపోయేటువంటిది. కరిగిపోతూ ఉండడం, మళ్ళీ కట్టుకుంటూ ఉండడం, ఈ రెండు కూడా ఆల్టర్నేషన్. మనం చెప్పుకున్నటువంటిది ఆల్టర్నేషన్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. నీరు గడ్డగట్టించామనుకోండి, గడ్డిస్తే దాని లక్షణాలు ధర్మాలు మారిపోయాయి. లిక్విడ్ స్టేట్ ధర్మం వేరు, సాలిడ్ స్టేట్ ధర్మం వేరు. ప్రతిదానికి దాని ధర్మం అనేటువంటిది ఉంది. అని మీరు ప్రతిదానికి అలా అంటగట్టక్కర్లేదు. మనగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని అవతలవాడు మొహాన్ని కొట్టామనుకోండి, దెబ్బ తగలదు, తడవుతుంది తప్ప. అదే నీరుని గడ్డగట్టింపజేసి వాడి మొహాన్ని వేసి కొడితే వాడి మొహం పగులుతుంది. అంటే ఇవన్నీ మనమే ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, తెలుస్తుంది మనకి. అంతే, దీన్ని ఏమిటో మీరు చెప్పేస్తున్నారు కానీ ఇవన్నీ ఎలా ఎక్కలేదు, ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. అది కాస్త దెబ్బ తగులుతుంది అంతే. ఐసు కట్టబెట్టి కొడితే దెబ్బ తగలదు, అది నీరు పోస్తే ఏం తగలదు. అందుకని గడ్డగట్టేంత వరకు, అంటే సాలిడ్ స్టేట్ అనేటువంటి దాని ధర్మాలు, అది వెయిట్, దాని వాల్యూము, ఇవన్నీ కూడా దానికి ధర్మాలు వస్తాయి. మళ్ళీ కరిగిపోతే మళ్ళీ లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది. ఇలాగా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుతూ ఉండేటువంటిది కూడా వాళ్ళకు ధర్మం. అది మనలో జరిగేటువంటిది. ఇది కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అన్నీ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడే మనం జీవించి ఉన్నట్టు లెక్క. ఈ ప్రాసెస్ ఆగిపోయిందంటే ఆ శరీరం పని అయిపోయిందని అర్థం. అప్పటిదాకా వారు బలానా వారు అంటారు. వారు అందులోంచి వెళ్ళిపోయిన తర్వాత బలానా వారు శరీరం అంటారు, కానీ బలానా వారు అందరు. అంటే వారు ఇప్పటిదాకా దీంట్లో ఉన్నారు అని అర్థం, ఇప్పుడు దీంట్లో లేరని అర్థం. వారి శరీరం అని అర్థం. మన ఇల్లు ఖాళీ చేసామనుకోండి, ఇది ఇంతకుముందు మనం ఉన్న ఇల్లు అని చెప్పుకోవాలి దానికి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత అలాంటిది శరీరం వదిలేయడం కూడా. అంటే ఇది అబ్సల్యూట్గా జరిగేటువంటిదే, అటు ఇటు చేంజ్ అనేటువంటిది. అది ఇక్కడ. అందుకని పృథ్వీతత్వానికి ప్రళయం కలుగుతుంది. మనకి కలిగినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు వాని సూక్ష్మ శరీరము, ఈ సూక్ష్మ శరీరం ఏమిటండి? మనకి తెలిసింది అబ్సల్యూట్గా అనుకుంటున్నాం మనం దీన్ని చూసి. ఇది మన ఆకారం, మన శరీరం యొక్క షేపు, ఆకారము, దీని బరువు, దీని వాల్యూము, దీని వెయిట్, ఇవన్నీ కూడా తో కూడినటువంటి ఈ శరీరాన్ని, ఇది అబ్సల్యూట్గా ఇదే శరీరం అనుకుంటున్నాం. అసలు శరీరము అనేటువంటి పదం ఎందుకు వచ్చింది దీనికి అంటే, శీర్యతే అనేన ఇది శరీర, అంటే జీర్ణించుకుపోతుంది, జీర్ణం అయిపోయేటువంటి లక్షణం కలిగినటువంటిది కాబట్టి దీనికి శరీరము అంటారు. ఇక్కడ జీర్ణం అంటే నశించడం, నశించడం, కనపడకుండా పోవడం. పైగా ఇంకొకటి, ప్రతి క్షణము కూడా మన శరీరంలో ఉన్నటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో అవి మారిపోతూ ఉంటాయి. అది కూడా మనకు తెలియదు, అవి మారిపోతున్నట్టు. ఇప్పుడున్నటువంటి అణువులు కావు, ఎవ్రీ మూమెంట్ ఈ అణువులు బయటకు వెళ్ళిపోతే మళ్ళీ కొత్త అణువులు వస్తూ ఉంటాయి ఇంట్లోకి.
అది జరగకపోతే ఎప్పుడు జరగకుండా అయిపోతుంది అంటే శరీరం మనం వదిలేసినప్పుడు. అందుకని తర్వాత శరీరం పాడైపోతుంది. శరీరంలో మనం ఉన్నప్పుడు శరీరం పనిచేస్తుంది, శరీరం వదిలేసిన తర్వాత శరీరం కుళ్ళిపోతుంది. దేహం ఉన్నప్పుడు కూడా అదే దహ్యతే. దేహం అంటే అర్థం, దీన్ని దేహం అని కూడా అంటారు. ఎందుకని దహ్యతే అనేనా అంటే కాల్చిపోతుంది, ఎందుకని దేహం అంటారు. అటువంటి స్థూలమైనటువంటి శరీరం అనేటువంటిది ఒకటి. దీన్ని ఇది మన కంటికి కనిపించేది. ఈ కంటికి కనిపించకుండా దీన్ని నడిపించేటువంటి శరీరం మనలో ఉంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మన ఒక్క శరీరమే తెలుసు మనకి, కానీ దీన్ని నడిపించేటువంటి ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, ఇలా డిఫరెంట్ లేయర్స్లో ఉంది మన. ఇవన్నీ పొరలు. ఈ పొరల్లో కేవలం మనకు కనిపించేటువంటిది చివరి పొర. దాన్ని మన శరీరం రోజు మనం చూసుకుంటూ ఉంటాం, మన మొహం మనం చూసుకుంటూ ఉంటాం. ఇదే అబ్సల్యూట్ అనుకుని అవి చూసుకుని రోజు వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చూసుకుంటూ ఉంటాం. ఎలా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని లెక్కలు వేసుకుని వెంట్రుకలు లెక్కేసుకుంటూ ఉంటాం మనం. దాంట్లో లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. మాస్టర్ గారు చెబుతారు షోడశోపచార పూజ అంతా చేస్తూ ఉంటాట రోజు ఈ దేహానికి. మరి ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలనేటువంటిది కరెక్టే, కానీ అంతకు మించి దీని గురించి చూసుకుంటూ ఉంటే దీన్ని రోజు బరువు చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఎంత బరువు ఉన్నాను అని ఎందుకు చూసుకోవడం. ఇంకొంతమంది ఉంటారు మనం బరువు తగ్గాలి అని చెప్పి అవి చేసి ఇవి చేసి తగ్గుతారు, కానీ మళ్ళీ కొన్నాళ్ళేపటికి మళ్ళీ బరువు పెరుగుతారు. ఎందుకని అంటే అసలుది ఈ శరీరం కాదు, దీన్ని నడిపించేటువంటి వెనక ఉన్న శరీరం ఈథరిక్ బాడీ అన్నారు, అది కథ నడిపేది. అక్కడ మార్పు లేకుండా దీన్ని ఎంత మార్పు చేసినా దాన్ని బట్టి ఇది అవుతుంది తప్ప దీన్ని బట్టి అది మారదు. అందుకని సూక్ష్మ శరీరం, అప్పుడు వాని సూక్ష్మ శరీరము దేవయాన పదములందు ప్రయాణము చేయను. అది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ డే బర్త్ తీసుకున్నప్పుడు కూడా ఆ బాడీ కంటిన్యూ అవుతుంది. మన బలానా వారు వెళ్ళిపోయారంటే అర్థం ఈ భౌతికమైనటువంటి శరీరం ఈ ఆకారం పోయిన అర్థం, కానీ వారు ఎక్కడికి పోలేదు, వారు ఉన్నారు. కాకపోతే ఈ శరీరంలో ఉన్నప్పుడు వారి పేరు వేరే ఉండొచ్చు, తర్వాత శరీరంలో వేరే పేరు ఇవ్వచ్చు, దానికే సంబంధం లేదు, కానీ ఉన్నది వాడే. అందుకని అయితే ఏంటంటే ఈ భౌతికమైన శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే మన షేపు, మన ఇవన్నీ, మన జెండర్, స్త్రీయా పురుషుడా, ఇవన్నీ జెండర్, ఇవన్నీ కూడా ఈ ఫిజికల్గా ఆకారం ఉన్నప్పుడే. ఇది వదిలేసిన తర్వాత అది స్త్రీ ఆత్మ పురుషాత్మ ఏముండవు, నాన్సెన్స్. అది ఒక్కటే ఉంటుంది. ఇది వదిలేసేంతవరకే ఇది అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సైంటిఫిక్ అది, ట్రూత్. అది శాస్త్రీయమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆకారం, ఇవి వికారాలు, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నప్పుడే తప్ప ఇది వదిలేసిన తర్వాత ఇవేమీ సంబంధం లేదు అసలు. మళ్ళీ తర్వాత శరీరం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుందని కూడా అనుకోకూడదు, భ్రాంతి అది. అంటే మనకు తెలియక సెంటిమెంట్స్ ప్రకారం ఆలోచించి నేను మళ్ళీ స్త్రీగా పుడతానా, నేను పురుషుడిగా పుడతాను, ఏం ఉండదు. ఇది ఈ దేశంలోనే పుడతాం, ఈ దేశంలోనే పుడతామా, ఈ ఇంట్లోనే పుడతామా, ఏమీ సంబంధం లేదు. ఇందులో ఉన్నంతవరకే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమవ్వాలనేటువంటి నిర్ణయం మనకు సంబంధించింది కాదు. మనం అడిగినా నోరు మూసుకొని పడి ఉండాల్సిందే మనం. దానికి కూడా మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఎవల్యూషన్లో ఒక్కో దేశంలో ఉండేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయిట. వీడి దేశంలో ఉన్నవాడికి లక్షణాల్లో ఎవల్యూషన్లో వాటి సాధించిన తర్వాత వీడిలో ఏవి లేవో అవి రావడానికి ఎక్కడ పనికి వస్తాడో ఆ దేశంలో పుట్టిస్తారట, ఆ జాతిలో పుట్టిస్తారట. అంటే ఇప్పుడు విడిగా ఉన్నవాడు ఏం చేస్తారంటే ఈ లాంగ్వేజ్ కంటే ఈ లాంగ్వేజ్ గొప్పది, మా దేశం గొప్పది, ఈ దేశం కంటే ఇలాంటివి అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, ఎవడు ఏ దేశంలో పుట్టాలి, నెక్స్ట్ ఎక్కడ పుట్టాలి, ఎవడెవడికి ఎవల్యూషన్లో పైకి ఎదగాలట అంటే ఎక్కడెక్కడ పుట్టిస్తే వీడు ఎదుగుతాడో అలాంటి వాతావరణంలో, అలాంటి ప్రదేశంలో, అలాంటి కుటుంబంలో వాడిని పుట్టించడం ఉంటుంది. వాళ్ళ పన్న అది, వాళ్ళ లెక్క అది. అవన్నీ చేసేటువంటి నిర్ణయించేటువంటి వాళ్ళని కర్మదేవతలు అంటారు. దేవతల్లో గ్రేడేషన్ అంతా కూడా మనకి ఇచ్చారు. ఆ కర్మదేవతలు అనేటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ఎలా నిర్ణయిస్తే ఎక్కడ మనం పుట్టాలో అనేటువంటిది, ఎవరికి పుట్టాలో అనేటువంటిది, ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయించిన ప్రకారం జరుగుతుంది తప్ప మనం అనుకున్నటువంటివి మన సెంటిమెంట్స్ ఏమీ ఉపయోగం లేదు. మనకు పురుష మేధంలో వస్తుంది, వాళ్ళు వచ్చి అభ్యాసం మన అయ్యా మీరు బాడీ నుంచి బయటికి రావాలి కృష్ణుడికి చెబుతారు వచ్చి. అదేంటంటే పరమాత్మ కూడా చెబుతారా అంటే వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ కాబట్టి ఎవరికైనా చెబుతారు.
దానికి అనంతకృష్ణ గారు మనం చెప్పారు ఉదాహరణ కూడా. రోడ్డు మీద వెళుతూ ఉంటే అక్కడ పెద్ద మినిస్టరే ఉండొచ్చు లైన్లో, కానీ కానిస్టేబుల్ ఆపగలడు. అలాంటిది కర్మదేవతలు అంటే అన్నారు. పరమాత్మ అయినా సరే అక్కడేమో వాళ్ళకి అప్పచెప్పాడు ఆ పని. ఆయనే అప్పచెప్పాడు, అరే మీరు ఈ పని రాని అప్పచెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని అని చెప్పి అడ్డుపడ్డు భగవంతుడు వాళ్ళని ఆ పని చేయనిస్తాడు. అందుకని వాళ్ళు నిర్ణయిస్తారు మనకి. అందుకని వీడు ఏం చేస్తాడు, స్థూల శరీరం వదిలిన తర్వాత దేవయాన పదములందు ప్రయాణము చేయండి. దేవయానం, యానం అంటే ప్రయాణం, జర్నీ. దేవయానం అంటే డివైన్ జర్నీ. అదేమిటంటే దేవయానం ఏమిటంటే, ఈ శరీరంలో ఉన్నప్పుడు మన స్కేలు హ్యూమన్ స్కేల్, దీంట్లో ఉంటాం మనం. మన టైము, మన వ్యవహారం, మనం అంతా కూడా హ్యూమన్ లెవెల్లో ఉన్నటువంటి స్కేలు. ఈ శరీరం వదిలేసే ఈ శరీరంలోకి రాకముందు కానీ, శరీరం వదిలేసిన తర్వాత కానీ మనం సూక్ష్మ శరీరము అనేటువంటి దీనిలో స్థితిలో ఉంటాం. అప్పుడు స్కేల్ వేరు, అప్పుడు ఉన్నటువంటిది డిఫరెంట్ లెవెల్లో ఉన్నటువంటిది ఉంటుంది. కాబట్టే చూడండి, సంవత్సరానికి ఒకసారి ఆబ్దీకం అని పెడుతుంటారు. అక్కడికి వచ్చేటప్పటికి మనకు చెబుతారు కదా, దేవతలకి మన సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అంటారు. ఇక్కడ దేవయానం అన్నప్పుడు ఏమవుతుంది, వాడికి రోజు పెడుతున్నట్టు అనమాట. వాడికి రోజు అన్నం పెట్టాలి కదా. మరి వాడు సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెట్టాలి అంటే, వాడికి సంవత్సరం అంటే ఒక రోజు కింద లెక్క. అందుకు ది డే ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ది ఇయర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ది డే ఆఫ్ డివైన్ బీయింగ్స్. అంటే మనకి మానవుడి యొక్క ఒక సంవత్సర కాలము, దేవతలకి ఒక రోజు. అది స్కేల్ వాళ్ళకి మనకి మధ్యలో ఉన్నటువంటిది. అందుకని వీళ్ళు దీన్ని ఆ డివైన్ జర్నీ, దేవయానం అంటే డివైన్ జర్నీలోకి వెళ్తారు. దీన్ని ఏమన్నారంటే సింబాలిక్గా దీన్ని నావ అందరు. అంటే మనం ఈ శరీరం వదిలేసిన తర్వాత మనమే ఈ ప్రయాణం ఎలా చేస్తాం, ఎందులో చేస్తామంటే డిజల్యూషన్ అనేటువంటి స్థితిలో ఉంటుంది మనకి, ప్రళయంగా ఉంటుంది మనకి. అప్పుడు దాంట్లో ఈ శరీరం అనేటువంటిది ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం చేసేటువంటి దాన్ని, దివ్యమైనటువంటి దీనిలో ఉన్నటువంటి దాన్ని నావ అందరు. ఆ జీవుడు మరల శరీరము ధరింపపోవునప్పుడు మళ్ళా ఇంకో చోట పుట్టడం అనేటువంటి నిర్ణయిస్తారు వాళ్ళని చెప్పుకున్నాం కదా. ఆ నిర్ణయిస్తారు, టైం కూడా నిర్ణయిస్తారు బలానప్పుడని. అప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే, జీవుడు మరల శరీరం ధరింపబోనప్పుడు మొదట తండ్రి యందు ప్రవేశించును. అదేమిటండి, తల్లి గర్భంలో గర్భంలో ప్రవేశించిన తల్లికే కానీ ముందు తండ్రికి ప్రవేశిస్తాడు. ఎలాగా, లైట్ అనేటువంటి స్థితిలో ఉంటుంది అక్కడ, ఫిజికల్ బాడీ కాదు. తండ్రిలో ప్రవేశించడం అంటే ఆ తండ్రిలోకి ముందు వాడు, ఈ జీవి అనేటువంటి వాడు తండ్రి యొక్క దీనిలో ప్రవేశించి ఆ తండ్రి దీనిలో ఉండి, అక్కడి నుంచి తండ్రిలో ఉన్నటువంటి శుక్రకణాలు ఉంటాయి. ఆ శుక్రకణాలు ఎన్ని ఉంటాయి, లక్షల్లో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకిను. అందుకని అన్ని శుక్రకణాలు అన్నిటినీ ఫెర్టిలైజ్ అవ్వవు. ఏ శుక్రకణంలోకి అయితే ఈ తండ్రిలోకి ప్రవేశించినటువంటి జీవి ప్రవేశిస్తాడో ఆ శుక్రకణం వల్ల మాత్రమే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. 3 నెలల పాటు తండ్రిలో ఉంటాడని చెప్పారు మాస్టర్ గారు. 3 నెలల కాలం వరకు తండ్రితో ఉంటాడు జీవి. తండ్రి యొక్క దీంట్లో ఉంటాడు, సూక్ష్మ శరీరంతో. అప్పుడు శుక్రకణము అను నావ ఆధారముగా చేసుకొని తల్లి గర్భమున మరల పృథ్వీతత్వమునకు దిగును. హీ డిసెండ్స్ ఇన్ టు ది ఫిజికల్ స్టేట్. ఈ శుక్రగణం అనేటువంటిది చాలా మైన్యూటెస్ట్ ఎగ్జిస్టెన్స్. స్పెర్మ్ అండ్ ఓమ్ అనేటువంటివి మైక్రోస్కోపిక్ ఎగ్జిస్టెన్స్. అది మనకి మామూలు కంటికి కనిపించేవి కాదు కదా. అంత సూక్ష్మమైనటువంటి దానిలోకి ప్రవేశించి అక్కడి నుంచి పృథ్వీ తత్వంలోకి, అంటే మేటర్ స్టేట్ అనేటువంటి దాంట్లోకి వస్తాడు. అప్పుడు మళ్ళీ వెనక్కి ఇచ్చట శుక్రకణము నావగా చెప్పబడింది. ఈ నావ అన్నారు చూసారా, ప్రళయంలో నావ. ఈ నావ ఏమిటంటే ఈ శుక్రకణం.
అది ప్రళయం కదా, డిజాల్వ్డ్ స్టేట్. దాంట్లో ఈ శుక్రకణం అనేటువంటి దాంట్లోకి ప్రవేశిస్తే అది నావ ఎక్కినట్టు. అందుకనే తల్లి గర్భంలో ఎప్పుడైతే అండం అనేటువంటి దాంట్లో ప్రవేశిస్తుందో అక్కడ లోపల ఆ కణంలో ఏముంటుంది, అంత జలమే ఉంటుంది, లిక్విడ్ స్టేటే ఉంటుంది. అందుకని ఈ నావ ఆ జలంలో ప్రయాణం చేస్తుంది. అంటే శుక్రకణం వెళ్ళి ఆ తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి దాంట్లోకి లోపలికి పెనిట్రేట్ అయ్యి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జలము అనేటువంటి దాంట్లో ప్రయాణం చేస్తుంది. ఈ డెవలప్మెంట్ ఎంబ్రియో అనేటువంటి ప్రారంభం అంటే పిండం కట్టుకోవడం ప్రారంభమే అయ్యేదానికి ముందు ఉన్నటువంటి స్థితి అన్నమాట అది. అంటే ఎంబ్రియాలజీ మనం నేర్చుకున్నటువంటి, మనం చెప్పేటువంటి ఎంబ్రియాలజీ చాలదు, ఇది కొంచెమే. మొత్తం మనం మెడికల్గా మనం చదివేటువంటి ఎంబ్రియాలజీ అంతా కూడా ఇది ఫిజికల్ దీనిలో కనిపించేటువంటి దాని ముందు ప్రీ ఎంబ్రియానిక్ స్టేట్ అనేటువంటిది మన ఎంబ్రియాలజీ వాళ్ళకి తెలియదు. ఇది ఎలా వస్తుంది అంటే ఏ శుక్రకణంలోకి అయితే ఇది ప్రవేశిస్తుందో ఆ శుక్రకణం మాత్రమే లోపలికి పెనిట్రేట్ అవ్వగలదు. మామూలుగా ఏం చెప్తారు, దాని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది, అప్పుడు లోపల పెనిట్రేట్ జరగదు. ఎప్పుడైతే అది తిరగడం అనేటువంటి దాంట్లో స్పైరల్గా తిరిగి ఏదవుతుందో అప్పుడు లోపలికి పెనిట్రేట్ అవుతుంది. మరి అప్పుడు ఎందుకు తిరగాలి అలాగా? ఆ కణమే ఎందుకు తిరగాలి అంటే చెప్పలేరు. ఏ కణంలో అయితే తండ్రి ఉన్నటువంటి అది ఇందులో ప్రవేశిస్తుందో ఆ కణం మాత్రమే, అది ఆ జీవి మాత్రమే, ఆ లైట్ మాత్రమే ప్రవేశించినటువంటి శుక్రకణం మాత్రమే ప్రవేశించగలదు. అందుకని ఇచ్చట శుక్రకణము నావ, అందువాని శరీర నిర్మాణానికి కావాల్సిన విజ్ఞానం అంతయు ఇమిడి ఉన్నది. శరీర నిర్మాణానికి కావాల్సినటువంటి ప్లాన్ అంతా కూడా ఎక్కడుంది? ఈ లోపల ప్రవేశించినటువంటి శుక్రకణాన్ని ఆధారంగా చేసుకుని ప్రవేశించినటువంటి జీవి యొక్క ఏదైతే వెలుగు ఏదైతే ఉందో దానిలో ఈ ప్లాన్ అంతా ఉంది మొత్తం. అంటే రాబోయేటువంటిది కట్టుకునేటువంటి ప్లాన్ అంతా కూడా ఎలాగంటే, మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకోండి, బిల్డింగ్ కట్టాలనుకోండి, బిల్డింగ్ కట్టాలంటే ఊరికనే ఇటుగాను సిమెంట్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేసేసి పేరు చేసేసి ఇలా పూస్తే అయిపోతుంది, బిల్డింగ్ పడిపోతుంది దామని. ఎలా పడితే ఎలా కడితే దానికి ఏం చేయాలి? ముందు ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఈ ఆర్కిటెక్ట్ని పిలిచి మనం సైట్ చూపిస్తాం. అయ్యా ఆర్కిటెక్ట్ గారు, ఇంజనీర్ గారు, ఇక్కడ బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటున్నాం, మీరు ప్లాన్ ఇవ్వండి అని. ఈ బిల్డింగ్ ఎలా కడితే బిల్డింగ్ తయారవుతుందో, పిల్లర్స్ ఎక్కడ పడాలో ఇవన్నీ కూడా ఈ ఆర్కిటెక్ట్కి ఆ స్థలం చూసిన తర్వాత అతని యొక్క మనస్సులో ఏర్పడుతుంది ముందు ప్లాన్. ఈ మనస్సులో ప్లాన్ ఏర్పడినటువంటిదే ఆయన కాగితం మీద ప్లాన్ గీయగలడు. మనసులో ఏర్పడకుండా గీయలేడు, పిచ్చికితులుగా ఉంటాయి మనసులోగా. ఆ ప్లాన్ కరెక్ట్గా ఎలా గీయగలడు అతను ఆ కొలతల ప్రకారం అంటే ముందు అది మనసులో ప్లాన్ ఏర్పడుతుంది. ఈ మనస్సులో ప్లాన్ ఏర్పడుతుంది కాబట్టి మనో యజుర్వేద అన్నారు. మనస్సు యజుర్వేదం అంటే ప్లాన్ అంతా కూడా ప్లాన్ ఆఫ్ ది క్రియేషన్. అంటే ఈ ఆర్కిటెక్ట్కి ఎలా అయితే మనసులో ప్లాన్ ఏర్పడుతుందో అలా బ్రహ్మగారు అనేటువంటి ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఆయనకి ఈ సృష్టి యొక్క ప్లాన్ అంతా ఆయనలో ముందు ఏర్పడుతుంది ఆయన మనసులో. దాని ప్రకారం ఇది వస్తుంది. అలాగే ఈ దేవతలందరికీ కూడా వాళ్ళకు కూడా ఇదంతా కూడా ముందు వాళ్ళకి ప్లాన్ ఇస్తారు. అలాగా దీనికి కావాల్సినటువంటి అంతా కూడా విజ్ఞానం అంతా కూడా ఇమిడి ఉండి మరల వర్గీకరణము చేయబడను. వర్గీకరణ అంటే క్లాసిఫికేషన్, ఏది ఎలా రావాలి, ఏది ఎక్కడ ఏర్పడాలి అనేటువంటి క్లాసిఫికేషన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బ్రహ్మ సృష్టిలో జారిపోయిన వేదములను మరల రూపొందించుడు అనగా ఇది అంటే కథలో ఏం చెప్పారు? ఆయన నోటి నుండి వేదాలు జారిపోయాయి, మళ్ళీ మత్స్యావతారం ఎత్తి ఆ వేదాలన్నింటినీ కూడా పోగు చేసి మళ్ళీ తీసుకొచ్చి బ్రహ్మకు అందించాడు అంటే ఏమిటి అర్థం? ఇది అర్థం. శరీర నిర్మాణమునకు కావలసిన విజ్ఞానమయ మూర్తుల రూపములకు ఋషులను దేవతలను ఈ నామలో భద్రపరచబడి మరల ప్రళయాంతమున సృష్టిని ఆరంభించరు. ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళా సృష్టి, మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేటువంటిది
ప్రారంభించడం అనేటువంటిది చేయాలంటే మళ్ళీ ఈ ఆర్కిటెక్ట్స్ వాళ్ళలో ఇవి చేసేటువంటి వాళ్ళనే వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఇచ్చారు. విశ్వకర్మ అంటే ఆర్కిటెక్ట్ అనమాట. ట్వస్టా అంటే మేసన్, ఇది తయారు చేసేటువంటి వాడు. ఆ ప్లాన్ ప్రకారం ఇవన్నీ చెక్కి తయారు చేసేటువంటి వాడు, షేప్స్ని తయారు చేసేటువంటి వాడిని ట్వస్టా అంటారు. ఆ తర్వాత మయుడు అనేటువంటి వాడు ఉంటాడు, ఆ గ్రూప్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ మెటీరియల్ ఏ మెటీరియల్ అయితే దగ్గర తీసుకొచ్చి వాటిని అంటే ఏమిటి, ఈ బ్రిక్స్ తీసుకొచ్చి ఆ బ్రిక్స్ పెట్టి దాన్ని సిమెంట్ తీసుకొచ్చి దాన్ని పెట్టి ఈ మిగిలినటువంటి ఎంత కలపాలి, ఏవి ఎంత చేయాలి అనేటువంటిది ఉందే, ఇవన్నీ కూడా ఈ మెటీరియల్ని గ్యాదర్ చేసి ఏర్పాటు చేసేటువంటి గ్రూప్ ఉంటారు. వాళ్ళని మయులు అంటారు. వాడి చీఫ్ మయాసురుడు అంటారు. ఈ మొత్తం మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెచ్చారండి అంటే బిందుసారం నుంచి తెచ్చారంటారు. బిందుసారం ఉంటుంది దాని పేరు. ఈ బిందుసారం ఎక్కడుంది? ఈ లేక్. సరం అంటే లేక్, సరం అంటే నీరు అటు ఇటు ప్రవహించి అటు ఇటు చేసేటువంటి దాన్ని సరం అంటారు. పూల్ ఆఫ్ లేక్. ఆ బిందుసారం నుంచి పట్టుకొచ్చేట ఆ మయుడు. బిందుసారం అంటే అర్థం ఏమిటి? బిందుసారం అంటే శుక్రకణం అన్నమాట. దాంట్లోంచి ఈ మొత్తం తీసుకొచ్చి దాని ప్రకారం ఇవన్నీ బిల్డర్ అంటే వాడు తయారు చేయడం, మేసన్ అన్నమాట. వాళ్ళంతా మేసన్స్. ఇది పొడుపు కథగా చెప్పడానికి మనకు మయసభ కట్టే ముందు వాడు మయుడనేటువంటి వాడు బిందు సరస్సులో అప్పటికే అంతకుముందు బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేసినప్పుడు గిల్లర్స్ అన్నీ యజ్ఞం అయ్యాక తీసి భద్రంగా పెట్టాట. అవన్నీ తీసుకొచ్చి వాటితో మళ్ళీ మయసభ కట్టగా కట్టాట అంటారు. అవన్నీ కూడా ఈ సింబాలిజం అన్నమాట. అందుకని ఈ డిఫరెంట్ ఇవన్నిటినీ కూడా చేసేటువంటి వీళ్ళున్నారే వాళ్ళందరూ కూడా ఋషులు, దేవతలు. ఎందుకంటే ఋషులు అంటే కేవలం సినిమాలో చూసేటువంటి ఈ గడ్డలు పెట్టుకుని కూర్చుని పని లేకుండా కళ్ళు మూసి కూర్చున్నారు వాళ్ళు కాదు ఋషులు అంటే. వీళ్ళందరూ కూడా సృష్టిలో ఈ ధర్మాలను గుర్తించి ఈ ధర్మాలన్నింటినీ ప్రవర్తింపజేసేటువంటి దేవతా గణాలతో కోఆపరేట్ చేసి వీళ్ళకి ఎప్పటికప్పుడు చేసేటువంటి వాళ్ళు ఉంటారే, ఆ ఎనర్జీస్ని క్రియేట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ ఋషులు. దాని ప్రకారం ఈ దేవతలందరూ ఈ పని గ్రూప్స్ ఆఫ్ దేవాస్. ఎంతమంది గ్రూప్స్ ఆఫ్ దేవాస్ ఉన్నారు, దేవతలు ఎంతమంది ఉంటారో ఉన్నారు. 330 సహస్రాణి 330 శతాని చ 330 దేవానాం సృష్టి సంక్షేప లక్షణ. సృష్టిలో ఉన్నటువంటి మొత్తాన్ని బ్రీఫ్గా చెప్పాలంటే, సంక్షేపం అంటే బ్రీఫ్గా చెప్పాలంటే ఫార్ములా ఏమిటంటే 330 సహస్రాణి. 330 అంటే 33,000. 330 శతాని చ 3300. 33,300 33. ఇది సంఖ్య దేవతల యొక్క. ఈ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ అన్ని నెంబర్స్లో గ్రూప్స్ ఉంటారనమాట. ఇన్ని గ్రూప్స్ ఆఫ్ దేవతలు. వాళ్ళు మళ్ళీ గ్రేడేషన్ ఇచ్చారు, గ్రేడ్స్. వాళ్ళే ఈ 33 నెంబర్ ఎలా వచ్చింది అంటే ఎవడు ఊహించి చెప్పాడు. వాడు ఎప్పుడో కనిపెట్టి ఊహించి ఫలానా శతాబ్దంలో ఊహించి పిచ్చివేసాలు. వీడు ఊహించేటువంటి సృష్టిని మనం ఊహించగలమేంటి? ఈ హిస్టోరియన్స్ హిస్టరిక్గా రాస్తూ ఉంటారు ఇలాంటివి. వాడికి తెలియదు పెట్టదు. వాడు బలాని సెంచరీలో బలాని వాడు కనిపెట్టాడు నెంబర్స్ని. వాడెవడో కనిపెట్టాడు. వాడెవడు కనిపెట్టడానికి నెంబర్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ స్పేస్. అవి మనం మానవుడు కనిపెడతాడు నెంబర్స్ని. కృత్రిమ మేధ కనిపెట్టాడినటువంటి వాడికి నాందేవిగా నెంబర్స్ అవన్నీ అబ్సల్యూట్గా ఉండేవి. అందువలన ఈ దేవతల గ్రెడేషన్ ఆదిత్యులు, రుద్రులు, వసువులు. ఈ ఆదిత్యులు అనేటువంటి వాళ్ళు 12 మందిట, అంటే 12 గ్రూప్స్ అర్థం. రుద్రులు 11 మంది గ్రూప్స్, 11 గ్రూప్స్, 11 నెంబర్ 12 ఆదిత్యులు, 11 మంది రుద్రులు, అష్టవసువులు. వీళ్ళని ఏమన్నారో ఆదిత్యులు అంటే లార్డ్స్ ఆఫ్ రేడియేషన్.
అంటే వాళ్ళు వెలుగుల రూపంలో పనిచేసి ఆ వెలుగు అనేటువంటి దాని నుంచి మేనిఫెస్టేషన్ తీసుకొచ్చేటువంటి వాళ్ళని ఆదిత్యులు అంటారు. హయ్యెస్ట్ ప్లేన్లో ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత రుద్రులు, వాళ్ళు లాట్స్ ఆఫ్ వైబ్రేషన్, ఆ వెలుగుగా ఉన్నటువంటి దాన్ని వైబ్రెంట్ అనేటువంటి స్థితిలోకి తీసుకొచ్చి వైబ్రేషన్ అనేటువంటిది స్పందనం, కదలిక అనేటువంటిది తీసుకొస్తారు, అది వైబ్రేషన్. అలా కలిగించేటువంటి వాళ్ళు రుద్రులు అంటారు. ఆ నెక్స్ట్ స్టెప్లో దీన్ని మెటీరియల్గా మార్చేటువంటిది వాళ్ళు లాట్స్ ఆఫ్ మెటీరియలైజేషన్ అంటారు, వాళ్ళు వసువులు. అందుకని 12 + 11 + 8 31 అయింది. ఆ 31 తర్వాత 33 కదా అన్నారు అంటే ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఏమంటారు? అశ్వినులు అంటారు, అశ్విని దేవతలు అంటారు. వాళ్ళంటే వాళ్ళ గేట్ ఉందిట అక్కడ, ఆ ద్వారం. ఆ ద్వారం దగ్గర, ఆ ద్వారం లోపల వైపు ఒకడు, బయట ఒకడు కాపలా ఉంటారు ద్వారపాలకులు. ఏమిటా ద్వారం? అవ్యక్తుల నుంచి వ్యక్తుల్లోకి, వ్యక్తుల నుంచి అవ్యక్తుల్లోకి వచ్చేటువంటి ద్వారం అది. గేట్వే బిట్వీన్ మేనిఫెస్టేషన్ అండ్ అన్మానిఫెస్టేషన్. అంటే ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అనేటువంటి స్టేట్స్ అవి. సబ్జెక్టివ్ అంటే కంటికి కనబడకుండా అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటి స్టేట్. దాంట్లో నుంచి కంటికి కనబడేటువంటి స్థితి ఆబ్జెక్టివ్ స్టేట్, ఇది మేనిఫెస్ట్. అందుకని అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి మధ్యలో ద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గర ఉండేటువంటి వాళ్ళు అశ్విని దేవతలు. కాబట్టి వాళ్ళ వల్లే మనకి నిద్ర రావడం, మెలకువ రావడం జరుగుతుంటుంది. సూర్యాస్తమయాలు ఇవన్నీ వాళ్ళ వల్ల జరుగుతాయి. వాళ్ళకే వేరే రకరకాల పేర్లు ఉన్నాయి, మిత్రావరుణులని ఇవన్నీ పేర్లున్నాయి. అందుకని ఇప్పుడు లెక్క సరిపోయింది కదా, 12 + 11 + 8 + 2 33. అందుకని 33 అనేటువంటి సంఖ్య అలా వచ్చింది. అంతేగాని ఎవడు పడితే వాడికి ఆ టైంకి అలా అనిపించింది పెట్టాడని అర్థం కదా, అలా పెడితే ఉండదు. మొత్తం 33 గ్రూప్స్ అవి. సంస్కృతంలో కోటి అంటే సమూహము, గ్రూప్ అని ఒక అర్థం ఉంది. 33 కోట్ల మధ్య అంటే 33 గ్రూప్స్ అని. అందుకని వీళ్ళందరూ, ఈ దేవతలందరూ కూడా శరీర నిర్మాణానికి కావాల్సినటువంటి విజ్ఞానం ఉంది, ఒక ప్లాన్. ఆ విజ్ఞానమయమైన మూర్తులకు, రూపములకు ఋషులను, దేవతలు వాళ్ళు ఈ నావలో భద్రపరిచి ఉన్నట్టు, ఈ నావలో ఉన్నట్టు వాళ్ళు ఉండి మరల ప్రళయాంతమున, అంటే ప్రళయం అనేటువంటి స్టేట్ మళ్ళీ ఎండయి మళ్ళీ మేనిఫెస్టేషన్, సృష్టి అనేటువంటి స్టేట్ ప్రారంభమైనప్పటికీ వీళ్ళు ఆరంభించరు. మళ్ళీ వీళ్ళు వచ్చి వీటన్నిటిని కూడా ఎలా అయితే సర్కస్ డేరా, సర్కస్ అంతా ముందు సర్కస్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటే ఖాళీ స్థలం ఉంటుంది. దాంట్లో వాళ్ళన్ని ట్రక్కులతో వాళ్ళతో తీసుకొచ్చి డేరా వేయడం మొదలెడతారు. పెద్ద డేరా వేసి దాని కింద నట్స్ అవి వేసి దాన్ని టకటకటక బిగించవని చేసి షేప్స్, వాడవన్నీ ఆ తాళ్ళు బట్టి లాగి షేప్స్ చేయడం పెద్ద డేరా ఏర్పడుతుంది. నిజానికి డేరా ఏముంది? డేరా ఏముండదు, అబ్సల్యూట్ కాదు అది. కానీ వాళ్ళు అన్ని వైపుల నుంచి లాగి ఎలా చేస్తే షేప్ వస్తుందో లాగి వాళ్ళు పెట్టదు. అలాగే వీళ్ళందరూ కూడా మన శరీరం అనేటువంటిది ఈ షేప్ ఇవన్నీ తెచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అలా ప్రతి ఒక్కటి కూడా చేసేటువంటిది ఈ దేవతా గణాల్లో ఒక్కొక్కళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పని చేసేటువంటి వాళ్ళు, షేప్ అనేటువంటిది చేసేటువంటి వాళ్ళు. దీనికి ఎన్ని రకాలైనటువంటి రంధ్రాలు ఉంటాయి మనకి, ఇవి చేసేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా పనిచేస్తారనమాట. ఈ మొత్తానికి ప్లాన్ అంతా కూడా ఉంటే ఆ ప్లాన్ని వేదం అంటారు. సృష్టి విజ్ఞానం అంతా కూడా ఆ రూపంలో ఉంటుంది. అందువల్ల ఈ మత్స్యావతారం అనేటువంటిది ఇలా ప్రళయం అనేటువంటి ప్రళయంలో ఉన్నప్పుడు ఈ ధర్మాలన్నింటినీ, ఈ సృష్టి ధర్మాలన్నీ కూడా ప్రళయంలో డిజాల్వ్ అయిపోయినట్టుగా ఉంటాయి. కానీ డిజాల్వ్ లేకుండా అవ్వకుండా మళ్ళీ వీటిని ఉద్ధరించి, అంటే మళ్ళీ వాటిని తానే ధరించి మళ్ళీ స్టార్టింగ్ వచ్చేప్పటికీ వీళ్ళందరినీ కూడా ఆ నావలో ఉంచట, దానికి వాళ్ళందరికీ ఇచ్చి వర్కౌట్ చేయమని మళ్ళా ప్రారంభమైనటువంటి సృష్టి. యథాపూర్వం అకల్పయత్. అది కూడా ఎలాగా, ఎప్పుడు కూడా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అన్నాడు. అదే వేదంలో చెప్పాడు. సూర్య చంద్రమసౌ ధాత యథాపూర్వం అకల్పయత్ అన్నాడు. ధాత అంటే బ్రహ్మ,
సూర్యుడిని చంద్రుడిని వీళ్ళందరినీ కూడా ఎలా సృష్టించాడంటే యథాపూర్వం, ఇంతకు పూర్వం ఎలా అయితే సృష్టింపడం జరిగిందో అదే ప్లాన్ ప్రకారం మళ్ళీ ఆయన కూడా మళ్ళీ బ్రహ్మగారు సృష్టించాట. అంటే ఇప్పుడున్నటువంటి బ్రహ్మగారు కూడా అంతకుముందున్నటువంటి బ్రహ్మగారు ఇలా చేసాడు, అలా చేయాల్సిందే. ఎందుకని ఆ ప్లాన్ అనేటువంటిది ఎటర్నల్, అది అన్నిటికీ మూలమైనటువంటి వాడు. ఎవరిలో నుంచి అయితే బ్రహ్మగారు పుడతాడో అక్కడ ఉంటుంది ప్లాన్ అంతా. అందుకని బ్రహ్మగారు రాకముందు ప్లాన్ ఉంటుంది అక్కడ, ఆ ప్లాన్ ప్రకారమే ఈయన చేస్తాడు. అందుకని ఆ ప్లాన్ అనేటువంటిది అబ్సల్యూట్గా ఉంటుంది, అది ఎప్పుడూ అయిపోదు. అది దీంట్లో ఉన్నటువంటిది. ఇంకా తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ పద్యంలోకి సాయంత్రం మధ్యాహ్నం ప్రవేశిస్తాం. వాసుదేవ.